ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇలా అమ్ముకోరు బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. అందరికీ నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో 1,00,000 మంది యోగులతో ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం సెప్టెంబర్ 16th నుండి 22nd వరకు అద్భుతంగా జరగబోతుంది. సో మరి యజ్ఞాలు, యాగాలు ఎందుకు? అసలు తిరుపతి యొక్క ప్రాముఖ్యత ఏంటి? కలియుగ దైవం అని వెంకటేశ్వర స్వామిని ఎందుకంటారు? మొదలైన విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు గరిమెల్ల వెంకట శాస్త్రి రమణ సిద్ధాంతి గారు, బాల త్రిపుర సుందరి పీఠాధిపతులు. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. సార్, చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం, ముఖ్యంగా ధ్యాన మహాయజ్ఞం గురించి మీ ద్వారా తెలుసుకోవడం. సార్, మరి తిరుపతి ఒక పుణ్యక్షేత్రము అంటారు. ఆధ్యాత్మిక క్షేత్రమా లేకపోతే ధ్యాన క్షేత్రమా? ప్రతి ఒక్కరిని కోరికలను తీర్చే క్షేత్రమా? దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఒక పుణ్యభూమి భారతంలో అవతరించింది అంటే దానికి మూలం ఎక్కడో ఉంటుంది. అది లేకుండా మాత్రం ఆ భూమి అక్కడ అలా తయారవుతుంది. భగవానుడు ఎక్కడ అడుగు పెడతాడో అది పవిత్రమైనటువంటి భూమి అవుతుంది. 14 భువనాలకి ఆయనే నాయకుడు. హరవచ్చు, హరుడవచ్చు, ఇద్దరూ సమాంతరమైనటువంటి బాధ్యతను తీసుకున్నారు. సృష్టిని, మానవాళిని, వీళ్ళందరినీ కూడా కాపాడేటువంటి బాధ్యత ప్రత్యేకం, కర్మ నివారణ చేసే బాధ్యత ఈశ్వరుడు తీసుకున్నాడు. మరి మనో కోరికలు ఉంటాయి. ప్రతి జీవికి కూడా 12 అయ్యేటప్పటికి ఆకలి వేస్తుంది. మానవుడికే కాదు, పశుపక్షాదులకి అన్నిట్లకి ఉంటుంది స్థితి. ఆ యొక్క ఆకలి తీర్చవలసిన బాధ్యత ఎవరిది అంటే విష్ణువు తీసుకున్నాడు. మనో ఇచ్ఛాసిద్ధులు అంటారు. అది తీరాలి అంటే వేళ చాలా మంది ఇచ్ఛాసిద్ధుల కోసమే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా బాధ్యత శ్రీమన్నారాయణమూర్తి తీసుకున్నాడు. అయితే ఈ రెండిట్లకి సంబంధించిన మధ్యలో జరిగేటువంటి ఇంకొక ఘర్షణ ఉంటుంది. తప్పుగా జీవిస్తున్నాడా, వ్యర్థంగా జీవిస్తున్నాడా, పొరపాటుగా జీవిస్తున్నాడా? ఈ పొరపాటు జరిగినప్పుడు ఈ జీవిత కాలంలో దీన్ని మళ్ళీ ఏ రకంగా రికవర్ చేసి మనం మళ్ళీ మంచి జన్మను ప్రసాదించవచ్చు. ఈ బాకీ, ఇతను చేసిన బాకీ అంటే కర్మలన్నింటినీ బాకీ అని అంటారు. వీటిని ఏ రకంగా మళ్ళీ తిరిగి నివృత్తి చేసి మంచి జీవితాన్ని ఇవ్వచ్చు అని బ్రహ్మ ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని సృష్టి బాధ్యత అంతా మన కర్మానుసారం ఆయన తీసుకున్నాడు. ఎవరి కర్మను బట్టి వాడికి మరొక జన్మ, అనివార్యం పునర్జన్మ వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా క్షేత్రం అంత గొప్పదవటానికి మూలం శ్రీమన్నారాయణమూర్తి అక్కడ అడుగు పెట్టడమే. ఎలా అడుగు పెట్టాడు అంటే ప్రేరణ కూడా పరమాత్ముడు ఏదో ఒకటి చూపిస్తూ ఉంటాడు. సప్తమహర్షుల్లో విశేషమైన తపస్సు చేసేటప్పుడు భృగు మహర్షికి మిగిలిన వాళ్ళు అంటారు, నువ్వు తపస్సు చేస్తున్నావు, వాళ్ళ కోసం ఆలోచిస్తున్నావు, కానీ నీ యొక్క మొర పరమాత్ముడు ఆలకిస్తాడా? నీ తపస్సు ఆయన పరిగ్రహిస్తాడా? అసలు నువ్వు వాళ్ళకి దృష్టిలో ఉంటావా అని ఆయన్ని మిగిలినటువంటి వాడు మాట్లాడితే, ఇప్పుడు ఎవరు ఏ సమయంలో ఉన్నారో చూద్దామని ఆయన బయలుదేరి కైలాసానికి వెళ్ళాడు. అక్కడ జరగవలసిన ప్రక్రియ అక్కడ జరిగింది. ఈశ్వరుడు కూడా శపించి బయటకు వచ్చేసాడు. మరి వైకుంఠానికి వచ్చాడు. శ్రీమన్నారాయణమూర్తి తన్మయత్వంలో ఉన్నాడు. పక్కనే లక్ష్మీదేవి కూడా ఉంది. ఆయన లోపలికి వస్తూ నమస్కారం అన్నాడు. ఈయన ఆ ధ్యాన యోగంలో ఈయన పట్టించుకోలేదు. అంటే ధ్యానంలో మునిగిపోయినటువంటి వాడికి భౌతికం తెలియదు. ఇక్కడ ఏముంది, ఏం జరుగుతోంది, మనం ఎక్కడ కూర్చున్నాం, ఇది ఆలోచించగలిగి ఉంటే రావణ బ్రహ్మ లాంటి వాడు 10,000 సంవత్సరాలు తపస్సు చేసి ఉండేవారు కాదు. మనం స్టవ్ మీద పాలు పెట్టి పూజ దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాం. ఈ దృష్టి అంతా ఎక్కడుంది? స్టవ్ మీదే ఉంది. పాలు పొగిపోతాయేమో, అందుకని భగవంతుడి ముందు కూర్చున్నాం, కానీ దృష్టి ఎక్కడ ఉంది? కానీ భగవంతుడు చెప్పే ధ్యానం ఎలా ఉంటుంది అంటే పరిసరాలను కూడా మర్చిపోయి. అందుకనే పొట్లో కట్టేసే శరీరం, క్రిమికీటకాదులు పాకుతున్నాయి, అందులోనే విషసర్పాలు కూడా శరీరం మీద తిరుగుతున్నాయి, అయినా ఆయనకి తెలియటం లేదు. అంటే ధ్యానంలో భౌతికమైనటువంటి దేహాన్ని మర్చిపోయి అంతఃకరణలో ఉన్న ఆత్మను శోధిస్తూ దాన్ని చూస్తూ కూర్చున్నటువంటిది ధ్యానయోగం. అలాంటి చిన్ముద్రలో ధ్యానంలో ఉన్నాడు ఆయన. నేను కేకేస్తే పలకవా అని చాలా కోపం వచ్చి ఆ భృగు ఆయన ఒక పాదం చేత వక్షస్థలం మీద తన్నాడు. ఎలా అయినా విష్ణువుని భూమి మీదకి తెప్పించాలి అని నారద యొక్క ఆలోచన. ఆయన భూమి మీదకి రావాలంటే కారణం కావాలి, విడిగా రాలేడు కదా ఆయన. అందుకని చెప్పేసి ఆయన ఎప్పుడైతే వక్షస్థలం మీద తన్నాడో దూరంగా పడ్డాడు. మరి భృగు ఎలాంటి వాడు? తపస్సు చేసి
పరమాత్మను మెప్పించి వరం అడిగాడు. ఏం కావాలి అంటే 3వ కన్ను కావాలి. ఇక్కడ కన్ను ఉన్నందువల్ల శ్రీ మహావిష్ణువు కంటే కూడా నేను గొప్పవాడిని అనేటువంటి స్థితిలోకి ఈశ్వరుడు వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు ఎవరికీ లేదు మరి ముక్కంటి 3వ కన్ను కూడా ఉన్నటువంటి వాడు. అలాంటి కన్ను నాకు అరికాల్లో ఇమ్మన్నాడు. అంటే అతని గర్వం ఎంతవరకు వెళ్ళిందంటే తపస్సు వల్ల కూడా దాన్ని సరిగ్గా మనం నియంత్రించలేకపోతే నన్ను మించిన వాడు లేడంటాడు. కొన్ని సందర్భాల్లో బయటకు వచ్చి నేనే పరమాత్మ అంటాడు. అసలు ఇవన్నీ అనవసరం అంటాడు. నేను చెప్పిందే కదా. ఇలాంటి లక్షణాలన్నీ వచ్చేస్తాయి. అంటే ఒక తపస్సు చేత హరిషడ్ వర్గాన్ని కూడా జయించుకుంటూ వెళ్ళకపోతే ఒకానొకప్పుడు అవి కూడా వాళ్ళ మీద దాడి చేసే ప్రమాదం ఉంటుంది. అలాగే దాడి జరిగింది ఆయన మీద. అందుకని ఆ కోపం తట్టుకోలేక శ్రీమన్ నారాయణమూర్తిని తన్నాడు. అనేటప్పటికీ ఆయన వెంటనే సృహలోకి వచ్చేసాడు. వచ్చి సహజ స్థితిలోకి వచ్చాడు. అయ్యయ్యో మహాత్మా, మీ పాదంతో నన్ను తన్నేరా, ఎంత ధన్యుణ్ణి. అయినప్పటికీ త్రినేత్రం ఉన్నటువంటి పాదం మీది నా వక్షస్థలం మీద పెట్టారు. అయినా మీ పాదం ఏమన్నా ఈ యొక్క కఠినమైనటువంటి ఈ యొక్క శల్యాలతో ఉన్న వక్షస్థలాన్ని తన్నినప్పుడు ఏమన్నా ఇబ్బంది కలిగిందేమో, మీకు మీ పాదం ఏమన్నా వాచిందేమో, అలాంటి అసౌకర్యం కలిగిందేమో, నేను మీ పాదాలని మళ్ళీ మృదువుగా నేను నా హస్తాల చేత ఇచ్చేయాలి, ఒక్క అవకాశం ఇవ్వమని గబుక్కుని వెళ్ళారు. పాదం పట్టుకున్నాడు. అక్కడ దాకా లక్ష్మీదేవి చూసింది. ఎవరైనా తన భర్తను అవమానించినా, తన్ను అవమానించినా, భార్యను అవమానించినప్పుడు కూడా భర్త మౌనంగా పక్కన నుంచుంటే అవమానించిన వాడికంటే కూడా పక్క నుంచి చూస్తూ భర్త మీదే కోపం ఎక్కువ వస్తుంది. అతను అలాంటి మాట మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారు మీరు, అక్కడ దాకా చూసింది ఆవిడ. చూసేటప్పటికి వెంటనే నారదుడు వచ్చాడు. చూసి, నువ్వు ఉండేటువంటి చోటమ్మా అది, నువ్వు నివాసం ఉండే చోటు వక్షస్థలం. లక్ష్మి ఎక్కడుంటుందంటే విష్ణువు యొక్క హృదయ నివాసి. అలాంటి చోట ఒక ఋషి వచ్చి తన్నితే ఈయన వెళ్ళి ఆయన పాదాలు విసుగుతూ కూర్చున్నాడు. ఇలాంటి అసమర్థుడైనటువంటి భర్తతోటి ఏమి దవుతావు నువ్వు, నాకైతే మాత్రం చాలా బాధగా ఉంది, ఇంత పిరికివాడైపోయాడు ఏమిటినా అని ఒక్క మాట మాట్లాడాడు ఆయన. ఆవిడకి చాలా బాధ అనిపించింది. నిజమే, ఈయన చెప్పిన దాంట్లో చాలా యథార్థం ఉంది. కారణం ఏమిటంటే నేను ఉండే చోటు, అలాంటి చోట తన్నితే కనీసం ఎందుకు తన్నేమన్న మాట అనలేదు, లక్ష్మి బాధపడగల మాట ఏమనలేదు, నేను కొంటాం అనవసరం అనేటువంటి. అమ్మా నువ్వు ఇక్కడ వద్దు, నువ్వు భూలోకంలోకి వెళ్ళిపో, నువ్వు ఎక్కడున్నా కావాలనుకుంటే ఆయనే వెతుక్కుంటూ వస్తాడు అని లక్ష్మీదేవికి మొట్టమొదటి భూలోక మార్గాన్ని చూపించేశాడు ఆయన నారదమునీంద్రుడు. చూపించేటప్పటికి ఆయన మీద ఉన్నటువంటి కోపం చేత, బాధ చేత ఆవిడ భూలోకానికి వచ్చేసింది. ఇప్పటికి కూడా మనకు కూడా ఒక ఆచారం ఉంది, బాగా కోపం వస్తే మా పుట్టింటికి వెళ్ళిపోతున్నానని ఈ పెట్టి బేడ సర్దుకుని గుమ్మలోకి వచ్చి వెళ్ళొస్తానని చెబుతూ ఉంటారు. వాళ్ళ నమ్మకం ఏమిటి అంటే వాళ్ళు తప్పకుండా వెనకాల వస్తారని. ఈవిడికి మార్గాన్ని చూపించేటువంటి వాడు ఈయన నారదమునీంద్రుడు. చెప్పేశాడు, వచ్చేసాడు భూమి మీదకి. ఆవిడికి ఆయన కూడా వచ్చేసాడు. ఈవిడ ఆకాశరాజు దగ్గరికి వచ్చేసింది ఆవిడ. ఈ సమయంలోనే ఆ పాదం పిసుగుతున్నట్టు పిసుగుతూ ఆయన ఏం చేశాడంటే, ఇంత కఠినమైనటువంటి నా వక్షస్థలం తగిలిందా స్వామి అని అలా నిమురుతున్నట్టు నిమిరి ఆయన శాంతపరిచి ఈ బొటకన వేలు పెట్టి అరికాల్లో ఉన్నటువంటి నేత్రాన్ని చిరిపేశాడు. చిరిపేసేటప్పటికి తన తపస్సు, ఇన్ని వందల సంవత్సరాల తపస్సు ఎక్కడ ధారపోసాడు, ఏ కామ్యం కోసం ధారపోసాడు? ఏదో కోరిక ఉంది కదా. ఆ కోరిక ఏమిటంటే, నేను ఏ దేవతలు ఎప్పుడు కావాలంటే వాళ్ళు నా ఎదురుగుండా ప్రత్యక్ష అవ్వాలి, నాకు మాట్లాడాలి, నాతో మాట్లాడాలి. వాళ్ళు ఎన్ని పనుల్లో ఉన్నా సరే నాకంటే వాళ్ళకి అతి ముఖ్యమైన వాడు ఎవరు ఉండకూడదు. అందుకనే కన్ను అడిగాడు. నేను సర్వ జగత్తుని, నీలో గొప్పతనం ఏమిటంటే శివుడికి నెత్తి మీద ఉన్నటువంటి కన్ను నాకు అరికాల్లో ఉంది. తపస్సు వల్ల కూడా చాలామంది హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడు అనేటువంటి వాళ్ళే కాదు, భస్మాసురుడు లాంటి వాళ్ళే కాదు, అనేక మంది తపశక్తి సంపన్నులై కూడా మదము మత్సరం అనేటువంటి దాన్ని మర్చిపోలేక ఇంకా వాళ్ళని ఆ వాసనలు వెంటాడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. పరమాత్మని పరీక్షించే స్థాయికి ఎదిగిపోతారు వాళ్ళు. అంటే నువ్వు గొప్ప, నేను గొప్ప అనేటువంటి స్థితి అన్నమాట. ఇది ఆ యొక్క భృగువుకి ఎప్పుడైతే కలిగిందో ఆ తపస్సు వల్ల సంపాదించిన కన్నుంచి తిప్పేశాడు. అంటే అన్ని వేల సంవత్సరాల తపస్సు పోయింది, నిర్వీర్యమైపోయింది అది. అప్పుడు అర్థమైంది ఆయనకి, అయ్యో ఇన్ని సంవత్సరాలు నేను తపస్సు చేసి ధ్యానం చేత దీని చేత ఈ కన్ను సంపాదించుకున్నాను, కానీ చిన్న పొరపాటు చేశా. ఏమిటది? మహావిష్ణువు తనటం. అందువల్ల దీనికి ఎలా గర్వభంగం జరగాలో అలా ఆయన కన్ను తిప్పేశాడు. అంటే ఇన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంత ఘోరమైన తపస్సు చేస్తే కానీ మళ్ళీ ఈయనకి పరమాత్మ ప్రత్యక్షమే వరాన్ని ఇవ్వడం. ఇంకా అంటే క్షణికావేశంలో ఎంత కోల్పోయేమో అనేటువంటిది భృగు తెలుసుకుని మళ్ళీ పాదాల మీద పడ్డాడు. నారాయణ, పొరపాటు జరిగింది. అహంచేత అతి విద్యావేత్తకి విద్య కూడా అధికంగా పెరిగే కొద్దీ ఒక మాట చెబుతుంది శాస్త్రం, విద్యా వినయ సంపన్నం. విద్య ఎప్పుడూ కూడా వినయాన్ని పెంచాలి. విద్య పెరిగే కొద్దీ ఏం చెప్పినా నేనే చెప్పాలి, ఏం చెప్పినా నేనే మాట్లాడాలి, ఏం మాట్లాడినా నేనే ఇవ్వాలి,
ఇవన్నీ కూడా అతనిలో పరోక్షంగా ఉన్నటువంటి ఈగోయిజాన్ని, అహాన్ని బయటికి పట్టుకొస్తూ కనపడుతూ ఉంటాయి, మాటల్లో తెలిసిపోతూ ఉంటుంది. అందుకని విద్య ఎప్పుడు ఏం కోరుకోవాలి అంటే, విద్యావేత్త ఏం కోరుకోవాలంటే మొట్టమొదటి కోరుకోవాల్సింది వినయం. విద్యా వినయం. వినయం తర్వాత సంపన్నం. ఎందుకంటే విద్య వినయాన్నే కోరుకున్నాడు. శ్రీనాథ మహాకవి ఉన్నాడు, బొమ్మరి పోతరామాచ్యుడు ఉన్నాడు. శ్రీనాథ మహాకవి భోగభాగ్యాలన్నీ కోరుకున్నాడు. మూడోది కూడా కోరుకున్నాడు ఆయన, ఏమిటి? ఐశ్వర్యం. అందుకని బంగారు పలకీలో తిరిగేవాడు. కానీ పోతరామాచ్యుడు విద్యా వినయాలు రెండే కోరుకున్నాడు ఆయన. అందుకని వ్యవసాయం చేసుకుని ఆ పంట మీద వచ్చేటువంటిది కొద్దిపాటు ఉంటే దాన్నే భక్షణ చేస్తూ దాంతో కుటుంబాన్ని జరుపుకుంటూ ఉండేటువంటి వాడు ఆయన. ఇద్దరికి మనం వ్యత్యాసం అది. ఎప్పుడైతే నేను మూడోదైన అహంకారాన్ని కూడా కొని తెచ్చుకొని మమ్మల్ని ఇచ్చేసాను, నా అహంకారం నువ్వు చేసిన పనితో పటాపంచలు అయిపోయింది, నన్ను క్షమించమని శ్రీమన్ నారాయణమూర్తి యొక్క పాదాలు పట్టుకున్నాడు. ఒక చిన్న స్కూల్ టీచర్లో 5వ తరగతి చదువుకునేటప్పుడు ఆ దగ్గర చాలా మంది విద్యార్థులు చదువుకుంటారు. తర్వాత పై క్లాస్కి పెడతారు. వాళ్ళు ఐఏఎస్ గానో ఐపీఎస్ గానో దేశంలో గొప్ప గొప్ప వ్యక్తులుగానో ఎదిగిన తర్వాత మళ్ళీ మఠవాడ గురువు గారి దగ్గరికి వస్తారు. ఆయన దండం పెడతారు. దండం పెట్టి, అయ్యా నేను మీ దగ్గర చదువుకున్నానండి 5th క్లాస్ దాకా, మీరే చెప్పారు నాకంటాడు. ఆ గురువు చాలా ఆనందపడిపోతాడు. అంటే నా దగ్గర చదువుకున్న విద్యార్థి ఇంతటి వాడయ్యాడు అంటే ఇతను కూడా ఎందుకు మర్చిపోలేదు అంటే అది వినయం. మీ దగ్గర నేను అక్షస్వీకారం చేశాను, నేను ఈ స్థాయి నుంచి ఈ స్థాయి దాకా ఎదిగాను, దానికి మూలమే. అంటే భక్తుడి యొక్క ప్రతి భక్తుడి యొక్క మనస్సు ఎలా ఉండాలి అంటే, నేను ఇంత గొప్పవాడిని అయ్యాను అనుకుంటాం కంటే పరమాత్ముడు ఇది నాకు అనుగ్రహించాడు, నేను చేశానంటాం కంటే ఇది పరమాత్ముడు అనుగ్రహించాడు అంటే ఆనందం వేరుగా ఉంటుంది. ఆ యొక్క జ్ఞానం అప్పుడు ఆయనకి మళ్ళీ కరిగి ఆయన పాదాలు పట్టుకున్నాడు. పట్టుకుని క్షమించమని అడిగాడు. సరే అయిపోయింది, గర్వభంగం అయిపోయింది. మరి నారాయణుడు ఏం చేస్తాడు? అప్పుడు నారదుడు వచ్చాడు. ఏది లక్ష్మీదేవి అని నారాయణుడు వెతుక్కుంటున్నాడు. ఇంకెక్కడుంది? భూలోకంలోకి వెళ్ళిపోయింది, ఇక్కడ లేదు ఆవిడ, భూలోకంలో ఉంది అన్నాడు. మరి నువ్వు వెళ్ళు, నీకు సాధర్మచారిణి కదా ఆవిడ, మహాలక్ష్మి లేకుండా నువ్వు నిమిషం దరిద్ర దామోదరుడు అయిపోతావు నువ్వు. అందుకని ఆ తల్లి దగ్గరికే నువ్వు వెళ్ళాలి ఎప్పటికైనా సరే. మీరు ఎన్ని జన్మల తర్వాత అయినా ఎక్కడొక్కడ కలుస్తూనే ఉంటారు మీరు ఇలాగా. నారాయణ దశాకృతి 10 అవతారాలు ఆయన మార్చేప్పటికి 10 అవతారాలు అమ్మవారు కూడా మార్చింది ఆయన కోసం. మళ్ళీ ఇద్దరు కలిసే ఉన్నారు. అందుకని మొట్టమొదటిసారి నారాయణమూర్తి కలియుగ ప్రవేశ సమయంలో భూమి మీద అడుగుపెట్టాడు. భూమి మీద అడుగుపెట్టి ఏం చేశాడు ఆయనంటే, లక్ష్మీదేవి తనకి తారసపడే వరకు ధ్యానంలో గడపాలని నిర్ణయించుకున్నాడు. ఆ పుణ్యభూమే తిరుపతి. తిరుమల అనేటువంటిది మొట్టమొదట శ్రీమన్నారాయణమూర్తి ఆ తిరుమల పర్వతాల్లో ధ్యానముద్రలో కూర్చున్నాడు. మనం చాలా మంది జపం చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో మంత్ర జపం దండం తిప్పుతూ ఉంటారు, కొంతమంది ఏమో మౌనంగా ఉంటారు, కొంతమంది అర్ధనిమిది ఎవరి యొక్క సాధనా విధానం ప్రకారం వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. నారాయణమూర్తి ఎవరిని సాధన చేస్తున్నాడు? మనందరం శ్రీమన్ నారాయణమూర్తి కనపడాలి అని ధ్యానం చేస్తున్నాం. చూడండి, నారాయణమూర్తి ధ్యానం చేస్తూ కనపడతాడు, కృష్ణుడు ధ్యానం చేస్తూ కనపడతాడు, విష్ణువు ధ్యానం చేస్తూ కనపడతాడు, ఈశ్వరుడు కూడా ధ్యాన ముద్రలో ఉంటాడు. మనం అందరం కొలిచేటువంటి పరమాత్మే ఎవరిని ధ్యానం చేస్తున్నాడు. ఈ ఆంతర్యం తెలుసుకున్నట్లయితే దీనికంటే ఇంకా శక్తివంతమైంది ఇంకోటి ఉంది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకే డౌట్ వస్తుంది, మరి ఆ పరమాత్మ ఎవరిని ధ్యానిస్తూ ఉంటాడు అని. పరమాత్మ అనేటువంటిది అనిర్వచనీయమైనటువంటి నాశనం లేనటువంటి జీవాత్మ. దాన్నే పరమాత్మ అంటారు. రూపరహితుడు, ఆయనకి రూపం లేదు, సర్వవ్యాపి. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ జీవరాశుల్లోనైనా ఉంటాడు. దీనికి ఒక చిన్న అర్థం అతి భక్తుడైనటువంటి మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుడే చెప్పేస్తాడు. ఇందుకాడు అందులేడు అనేటువంటి ఒక్క పద్యంలో పరమాత్ముడు ఎక్కడ నివసిస్తాడో ఏం చేస్తూ ఉంటాడో మొత్తం చెప్పేశాడు. ఆయన ఎలా ఉన్నాడు? ప్రతి జీవకోటిలోనూ చైతన్య స్వరూపంగా ఉన్నాడు. చైతన్యం ఇప్పుడు చెయ్యిలా తీసుకోవాలి, చైతన్యం కావాలి. పరమాత్ముడు చైతన్య స్వరూపుడు. పరమాత్ముడు లేనిదే మనలో చైతన్యం లేదు. అందుకని అలాంటి చైతన్యాన్ని తనలో ఉన్నటువంటి జీవాత్మ అనేటువంటి పరమాత్మను చూస్తూ సంవత్సరాలు క్షణాలుగా గడుపుతున్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ అవి ఆయన దృష్టిలో క్షణాలుగానే ఉన్నాయి. అలాంటి అలౌకికమైనటువంటి ఆనందం మొట్టమొదట భూమి మీద నారాయణుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం తిరుమల. అద్భుతం గురూజీ. ఎందుకంటే ధ్యానం ఎంత గొప్పది అనేది డైరెక్ట్గా నారాయణమూర్తి చెప్పాడు. వెంకటేశ్వర అనేటువంటి అవతారం వచ్చే ముందే ఆయన తర్వాత భక్తులు అన్నారు. ఎలాగా? వెంకటేశ్వరుడు అనేటువంటి నామకరణం చేశారు. చాలామంది విష్ణు భక్తులు అందరూ ఆయన విష్ణుమూర్తే నిలువునామాలే ఉండాలి అనేటువంటిది వారి యొక్క దృఢ సంకల్పం, వారి యొక్క ఆలోచన విధానం. అయితే శివభక్తులు కూడా చెప్తారు, మీకు సంబంధించిన వాడే కాదు, మాకు కూడా సంబంధించిన వాడే. వెంకట ప్లస్ ఈశ్వర అనే 2 అక్షరాలు కలిపితేనే వెంకటేశ్వరుడు అయ్యాడు. వెంకటేశ్వర అనే శబ్దం ఎలా వచ్చింది? వెంకట అనేటువంటి విష్ణు పదం, ఈశ్వర అనేటువంటి శివ శబ్దం, రెండూ కలిస్తే వెంకటేశ్వరుడే. మనం ఏడుకొండలవాడ వెంకటరమణ వెంకటేశ్వర గోవింద గోవింద అంటున్నాం మనం.
ఇద్దరిని ఉచ్చరిస్తున్నాం కదా. అంటే ఆయన కూడా అంటాడు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణువచ్చ హృదయం శివ. ఇటు ఈశ్వరుడు ధ్యానమే చేస్తున్నాడు తనలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి చైతన్యానికి, జీవాత్మకి. నారాయణుడు అదే చేస్తున్నాడు. వీళ్ళిద్దరిలో ఉండేటువంటి చైతన్యం ఒకటే. వీళ్ళిద్దరిలోనే కాదు, యావత్ సృష్టిలో ఉండేటువంటి చైతన్యం అంతా పరమాత్మ స్వరూపమే. ఆ చైతన్యమే ఈ జీవనంలో ఉండేటువంటి శరీరంలో ఉండే ఈ యొక్క చైతన్యమే పరమాత్మలోకి వెళ్ళిపోయినప్పుడు వాడు ముక్తి పొందేడు అంటాడు. ఈ మార్గ మధ్యలో ఆగిపోయాడు, కర్మ వల్ల మార్గ మధ్యలో ఆగిపోయి ఇక్కడ తిరుగుతూ ఉంటాడు, మరొక జన్మలోకి వెళ్తూ ఉంటాడు. ఎప్పుడూ అప్పుడు మాత్రం పరమాత్మ దగ్గరికి పెడతాడు. దానికి ముక్తి అని పేరు. అంటే పునరాహుతి రహిత శాశ్వతమైన బ్రహ్మపదం. అంటే దానికి మళ్ళీ జన్మించవలసిన పని లేదు. సృష్టి ధర్మం ఎలా ఉంటుందంటే, ఒక పాదరసం ఉండని గోడకేసి కొట్టామనుకోండి, అది ఒక పెద్ద ఉండవు చోట పడుతుంది. మిగిలిన చిన్న చిన్నవన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాటి సంకోచ వ్యాకోచాలు ఉంటాయి. ఈ చిన్న ఉండ వెళ్ళి ఎప్పుడప్పుడు పెద్ద ఉండడం తగులుతుంది, కొద్దిగా ఇంకొంచెం పెద్దదవుతుంది. అది వెళ్ళి ఇంకో కొంచెం పెద్దదాన్ని తగులుతుంది, ఇంకా కొంచెం పెద్దదవుతుంది. తిరుగుతూ కదలకుండా ఉన్నటువంటి పెద్దగా ఉన్నటువంటి ఆ యొక్క పాదరసం దగ్గరికి వెళ్తుంది, పెద్దదాని దగ్గరికి. వెంటనే దానిలోకి లాక్కుంటుంది. పాదరసానికి ఒక లక్షణం ఉంది, దానికి సమీపంలో ఏది వస్తే దాని అందులోకి లాక్కుంటుంది. అందుకని ఈ చిన్న ఉండని అందులోకి లాగేసుకుంటుంది. లాక్కోగానే దీనికి పూర్వరూపం లేదు, ఇంకా అందులో కలిసిపోయింది అది. ఇందులో ఇది ఏ పక్కన ఉందని ఇంకెవడో చెప్పలేడు. ఇది యొక్క జీవి యొక్క అంతిమాంతర్యం. అది జీవాత్మ యొక్క లక్షణం పరమాత్మని చేరటం. ఆ పరమాత్మ ఉపన్యాసాల వల్ల, ధ్యానం వల్ల, తపస్సు వల్ల, దానం వల్ల ఎన్నో మనం కొన్ని పొందుతూ ఉంటాం. ఇలా పొందుతూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాం, ఎదుగుతూ ఉంటాం. మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటాం. పరిపూర్ణమైన తర్వాత పరమాత్మ కేసు ఇంకా దగ్గరగా అరుగులు పడతాయి. ఎప్పుడైతే మీరు పరమాత్మ గురించి ఆలోచించి పరమాత్మ అసలు ఎలా ఉంటాడు, మన నడిపిస్తున్నటువంటి మనలో ఉన్నటువంటి శక్తి ఎలా ఉంది చూడాలి అనేటువంటి ఆలోచనతోటి ధ్యానయోగంలోకి వెళ్ళినప్పుడు చాలా దగ్గరగా లాక్కుంటాడు ఆయన. మనం ఆయనలోనే మమేకం అయిపోతాం. అలా అయిపోయిన తర్వాత 100 సంవత్సరాలు కూర్చున్నాడా, 200 సంవత్సరాలు కూర్చున్నాడా, ముమ్మిడి వారం బాలయోగిని చూద్దాం. ఆయన ఎన్ని సంవత్సరాలు కూర్చున్నాడో ఎవరికి తెలియదు. 5 ఏళ్ల పిల్లాన్ని తీసుకెళ్ళి ఎవరైనా ధ్యానంలో కూర్చోబెట్టగలమా? ఎంత డబ్బు ఇచ్చారా కూర్చోబెట్టగలమా? మన వల్ల కాదు. మహానుభావుడు కనుక పూర్వజన్మలో చేసిన సుకృతం ఇంకా ఉందైంది. ఆ సుకృతం ఆయన యోగ్య మార్చేసింది. బాల్యంలోనే యోగత్వాన్ని పుచ్చుకున్నటువంటి వాడు యోగ్య మారిపోయిన వాడే బాలయోగి. పేరు కూడా చూడండి, ఆయన పూర్వనామధేయం వేరే ఉంది. అలాంటి స్థితి ఎవరికో కానీ కలగదు. అంత గొప్ప ధామం శ్రీమన్నారాయణుడు ధ్యానం వల్ల ఎన్నో సంవత్సరాలు అక్కడ గడిపినటువంటి ప్రదేశం. మొట్టమొదటి వెంకటేశ్వర అవతారానికి ముందే శ్రీమన్నారాయణమూర్తి తపస్సు చేసినటువంటి ప్రదేశం. అంటే దాన్ని బట్టి ధ్యానానికి ఎంతటి ప్రాధాన్యత ఉంది. ఈవేళ తిరుపతి పెడుతున్నాం, స్వామివారి దర్శనం అయితే సరిపోతుంది. ఆయన నారాయణమూర్తి కనుక అడిగినటువంటివన్నీ ఇవ్వటం ఆయన అలవాటు. పిల్లాడు ఎన్ని అడిగినా నాన్న ఒక సైకిల్ కొనిపెట్టు అంటాడు. సరే సైకిల్ కొనిస్తాడు. నాన్న వెనకాల ఇంకో క్యారేజీ కావాలంటాడు, నాకు ఒక గొడుగు కావాలంటాడు, ఇంకా ఏదో అడుగుతాడు. ఏది అడిగినా నవ్వుకుంటూ తండ్రి సరే నాయన అలాగే అంటాడు. ఇచ్ఛాసిద్ధులన్నీ మనకి పూర్తి అవ్వాలి అంటే ఎవరు కావాలి? తండ్రికి, జగత్తుకు తండ్రి నారాయణుడు. అందుకని ఆయన్ని అడుగుతాం. ఎవరికి ఏదొచ్చినా నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళడమే మనకు అలవాటు. అందుకని భక్తులందరూ తిరుపతి వెళ్ళి నాకు ఎవరు ఏ కోరిక కోరినా ఇది కావాలి, నాకు ఈ కోరిక నువ్వు తీర్చాలి అని అడిగితే చిరునవ్వుతోటే సమాధానం చెప్తాడు ఆయన. నేను నీ హృదయ నివాసిని. ఆయనకి అంత శక్తి నారాయణమూర్తికి కూడా ధ్యానంలోనే చాలా గొప్పవాడయ్యాడు. అలాంటి వ్యక్తి మరి ఒకానొక సమయంలో అందులో నుంచి బయటకు వచ్చాడు. దానికి కూడా పరమాత్ముడే ఎంతకాలం అలా ఉండిపోయాడు అనుకోండి, ఎవరికి తెలియదు. ఇంకది ఆయన ధ్యానంలో ఉండిపోయాడు. అంతే, ఎన్నాళ్ళు ఉంటాడు అన్నది ఎవరికి తెలియనటువంటి విషయం. అందుకని మళ్ళీ భగవత్ ప్రేరణ కలిగింది. ఈయన ధ్యానం చేసుకుంటూ ఉంటే మరి ఆహారం, భౌతికమైన శరీరంతో ఉన్నాడు కదా, దానికి ఏదో ఆహారం పెట్టాలి. కటిక ఉపవాసం ఎవరూ చేయకూడదు. ధ్యానం చేసిన నియమ ప్రకారం ఉండేటువంటి ఆహారం మాత్రం స్వీకరించాలి. అందుకే యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార 4వ స్థాయిలో ఈ ధ్యాన యోగంలో కూడా ప్రత్యాహారం చెబుతాడు. అంటే బతకటానికి సరిపడినటువంటి ఆహారం, తిండి కోసం బతకడం కాదు. మరి ఆయనకు కూడా ధ్యానం చేసుకోవాలి లోపలంటే ఆహారం కావాలి. పొట్టలోంచి బయటకు వచ్చి కూర్చునేటువంటి స్థితి కాదు. ఆయన ఇవన్నీ మర్చిపోయాడు ఆయన ధ్యాన యోగంలో. అందుకని కల్పితమైనటువంటి ఒక కామధేనువు ప్రతినిత్యము వచ్చి ఆ పొట్టలో పైన కలుగుంటే ఆ కలుగులోంచి క్షీరాన్ని వదిలిపెట్టేది కిందకి. ఈయనకి ఏ రోజు పాలు ఉండేవి కాదు ఇంటి దగ్గర. ఈ యొక్క యాదవుడికి చాలా బాధపడ్డాడు. ఏమిటి అసలు శుభ్రంగా పాలు ఇచ్చేటువంటిది, మధ్యన పాలు కూడా పోయింది, దూడ ఉంది, దూడ కూడా పట్టించుకుంటలేదు, రోజు ఎక్కడికో వెళ్ళిపోతోంది, ఇది ఎక్కడికి వెళుతోందో చూడాలి అని
ఓ రోజు వెనకాలే వచ్చాడు బయలుదేరి. అదే ఆ వల్మీకం దగ్గరికి వచ్చి, ఆ పుట్ట దగ్గరికి వచ్చి ఎవరూ తీయకుండానే ఆ సైన్యాన్ని ఆ యొక్క పుట్టలో వదిలిపెట్టేస్తోంది. పట్టరానంత కోపం వచ్చింది. ఇంత విలువైనటువంటి వాళ్ళు నాకు కూడా ఇవ్వకుండా ఆయన లోపల ఏముంది, ఇది పుట్ట అని ఆలోచించడానికి లేదు, ఇది నేల మీద పారబోసేస్తుంది పట్టుకొచ్చి, నాకు ఇవ్వడం దీనికి ఇష్టం లేదు. నేను దీని ఆలన పాలన అన్నీ చూస్తున్నాను, దీనికి కావలసినటువంటివన్నీ నేనే సమకూరుస్తున్నాను, అయినప్పటికీ నన్ను కాదని నేలపాలు చేస్తుంది పాలు. ఎవరన్నా ఓ పాలచెమ్మ నేల మీద పారేస్తే చూడండి ఎంత బాధపడతామో, అంత అజాగ్రత్త ఏమిటో నీకని అంత కోపం వచ్చింది దాని మీద. అందుకని పక్కనే ఉన్నటువంటి కర్ర తీసి దాన్ని అదిరించి కొట్టాడు. కొట్టేటప్పటికీ అంతర్ధానం అయిపోయింది కామధేనువు. కానీ ఆ వేగానికి ఆ పుట్ట కలుగు మీద పడిపోయింది ఆ కర్ర వెళ్ళి. ఎంత కోపంతో కొట్టాడు కదా, కోపం వచ్చింది బాగా ఆయనకి. నన్ను మోసం చేస్తావా నువ్వు, నీకు కావలసినవి నేను సమకూరుస్తుంటే అని చెప్పేసి అది వెళ్ళి లోపల ధ్యానం చేస్తున్నటువంటి నారాయణమూర్తికి తగిలింది. ఆయనకి ఆ రకంగా సహజ స్థితిలోకి వచ్చేసాడు ఆయన. అంటే ఇక్కడ కారణం కూడా ఏమిటంటే పరమాత్ముడు అలా ఉండిపోతే ఆ శ్రీమన్నారాయణుడు ఎంతకాలం ఉండిపోతాడో అందులో. ఆయనకి లోకోపకారం జరగాలి, ప్రజలందరికీ ఉపకారం జరగాలని కదా ఈ ఋషుల యొక్క ఆలోచన, నారదుల యొక్క ఆలోచన, వీళ్ళందరి యొక్క ఆలోచన. ఆయన మళ్ళీ సహజ స్థితికి పట్టరావాలి, లేకపోతే ధ్యానంలోనే ఉంటే అక్కడ ఉన్నాడని ఎవరికి తెలుస్తుంది. అందుకే కల్పితమైనటువంటి గోవు మళ్ళీ అక్కడ రావటం, పాలివ్వటం, ఈ యొక్క యాదవుడు దాన్ని కొట్టడం, అది ఆయనకి తగలటం, అయ్యయ్యో రక్తం కారిందని చెప్పేసి ఆయన్ని సహజ స్థితిలోకి తిరిగి పట్టుకొచ్చాడు. అక్కడి నుంచి ఆయనకి బాధ్యత మొదలైంది. ఎందుకని అంటే నారాయణమూర్తిగా భూమి మీద అవతరించాడు, ఈ సమాజానికి మంచి మేలు చేయాలి. తను మొట్టమొదటి ధ్యానం చేసే బయటకు వచ్చాడు. అందుకని మొట్టమొదటి చెప్పవలసి వస్తే తిరుపతి పరమాత్ముడు తపస్సు చేసినటువంటి శ్రీమన్నారాయణుడు తపస్సు చేసినట్టు గొప్ప భూమి కనుక దాన్ని తపోభూమిగా చెబుతారు. మరి ఆయన నారాయణమూర్తి కనుక మిగిలినటువంటి భక్తులు అందరూ వెళ్ళి మాకు ఈ కోరిక ఉంది, మాకు ఆ కోరిక ఉంది, ఇవన్నీ చెబుతారు. అందుకని ఈ కోరికలన్నీ తీర్చేటువంటి స్వామిగా ఆయనకి రెండో పేరు కూడా, భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి స్వామిగా ఆయనకి పేరు వచ్చింది రెండోది. ఈయన చాలా మంది గాయకులు పాడుతూ కూడా శివరూపుడు వంచు చెప్పుదురు కొందరు, ఆదిశక్తి వనరు. మనమేమో బాలాజీ అంటాం, ఇక్కడ నార్త్ ఇండియా అంతా ఆయన బాలాజీ అనే ఎక్కేస్తారు, సౌత్ ఇండియా అంతా వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి కానీ మనకు తెలుసు. మీరు నార్త్ ఇండియాకి వెళ్ళి ఎవరిని అడిగినా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే చాలా మంది తక్కువ తెలుసు. బాలాజీ అనగానే వెంటనే అచ్చా బాలాజీ అంటాడు ఒకసారి. జీవిత కాలంలో ఒక్కసారైనా స్వామిని చూడాలి అనేటువంటి ఒక కోరిక. అంటే అది ఏ రకమైన కోరికనా కావచ్చు, వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి తీరినటువంటి కోరికలు కూడా అక్కడికి వస్తే తీరతాయి, స్వామి అనుగ్రహిస్తాడు అన్నట్టు అపారమైనటువంటి హిందువుకు ఉన్నటువంటి అపారమైన నమ్మకం అది. కలియుగంలో ఆయన తర్వాత మళ్ళీ ఆ అంశలో విష్ణాంశలో ఎవడో పుట్టలేదు. అందుకని యుగ ప్రమాణంలో ప్రారంభంలో పుట్టాడు కనుక ఆయన కలియుగ దైవము అన్నారు. కలియుగంలో ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి ఒకే ఒక దైవం, అంతకు ముందు పుట్టేవాళ్ళు ఉన్నారు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఆయంశలోనే వీళ్ళందరూ ఉన్నారు. ఉన్నప్పటికీ కలియుగ ప్రారంభంలో కలియుగంలో జన్మించినటువంటి అవతరించిన ఒకే ఒక మహా సాక్షాత్తు నారాయణమూర్తిగా వచ్చాడు. మళ్ళీ ఎవరికి పుట్టినటువంటి వాడు కాదు, ఏ స్త్రీ గర్భం నుంచి వచ్చేటువంటి వాడు కూడా కాదు, అదే అంశం నుంచి భూమి మీదకి వచ్చేసాడు ఆయన. అందుకని ఇలాంటి స్వామి భూమి మీదకి వచ్చేటువంటి ప్రదేశం గనక దాన్ని దశావతారాల్లో 9 కలికావతారంతో అన్ని పరిసమాప్తం చెప్పాడు. కానీ నారాయణే స్వయంగా ఉన్నటువంటి అవతారం, అందుకే కలియుగ దైవం. కలియుగంలో మొట్టమొదటి ఎవరిని మనం ఇచ్చేయాలి అంటే ఆయన కలియుగ దైవం అని పేరు ఎందుకు వచ్చిందంటే యుగ ప్రారంభంలోనే ఆయన తపస్సులోంచి ఈ భూమి మీద బయటకు వచ్చాడు, మన ముందుకు వచ్చాడు ఆయన. అందుకని వాళ్ళ యొక్క ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. ఇవన్నీ మనకు అనుగ్రహించేటువంటి వాడు. అమ్మవారు 3 పళ్ళు పెడుతుంది ఎదురుకుండా, 3 ఫలాలు. 3 ఫలాలు మీకు చాలా ఇష్టమైనటువంటివి. ఇందులో నాయనా నీకేం కావాలో తీసుకో అని అడుగుతుంది ఆవిడ. అవేమిటి? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి. ఒకటి ఇచ్ఛాశక్తి, ఈ ఫలం కనుక నువ్వు తింటే నువ్వేమనుకున్నావో అన్నీ పూర్తవుతాయి, నువ్వు సంకల్పం చేసే చాలా అయిపోతాయి, నువ్వేది అనుకుంటే జరుగుతుంది, ఈ ఫలం ఇచ్ఛాశక్తి. రెండోది క్రియాశక్తి, క్రియాసిద్ధి. ఇక్కడ ఒక బ్రహ్మాండమైన భవనం అవ్వాలి, ఇక్కడ భవనం ఉంటే బాగుంటుంది అని హృదయం మీద చేయి వేసుకుని సంకల్పం చేయగానే భవనం తయారవుతుంది. అక్కడ విశ్వకర్మ తయారు చేస్తాడా, మహిబ్రహ్మ తయారు చేస్తాడా, త్వష్టబ్రహ్మ తయారు చేస్తాడా అన్నది మనకు అక్కర్లేదు. కానీ ఆయన సంకల్ప సిద్ధి, క్రియాసిద్ధిలో అంతటి గొప్పదైనటువంటి శక్తి దాగుంది. అందుకని ఆ రెండో ఫలం కావాలని ఆయన, ఈ రెండూ కాదనుకున్నావు అనుకో, ఇంక మూడో ఫలం ఉంది, జ్ఞానసిద్ధి. ఇవి నువ్వు అనుకున్నటువంటి అన్ని జరగడం కోసం కాదు, నువ్వు అనుకున్నావు సృష్టించడం కోసం కాదు, నువ్వు చెప్పిందే జరగడం కోసం కాదు, ఈ రెండింటికి భిన్నమైనటువంటిది ఫలం. నీకు అపారమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల అసలు ఈ ఫలాలతో నీకు పని ఉందో లేదో. అంటే షుగర్ పేషెంట్కి ఎవరన్నా
ఓ బుట్టడి మామిడి పళ్ళు అడుగుని పెట్టారు అనుకోండి, అతి మధురంగా ఉన్నటువంటివి, ఏం చేస్తాడు ఆయన? వెంటనే తీసుకెళ్ళి పక్కన పెట్టి ఎవరికైనా పంచిపెట్టేయండి ఆయన అంటాడు. అలాగే జ్ఞానిగా మారిన తర్వాత ఈ ఇచ్ఛాసిద్ధులు క్రియాసిద్ధులు ఆ వ్యక్తి కోరుకుంటాడా కోరుకోడా, ఇంక వాడికి పని లేదు. అందుకని 3 ఫలాలు తల్లిదండ్రుకుండా పెడుతుంది. ఏం కోరుకున్నాడు ఆయన అంటే, ఎవరైనా తెలివైనటువంటి వాడు జ్ఞానిగా నిజంగా ఉండాలనుకునేవాడు జ్ఞానసిద్ధి కోరుకున్నాడు. అలాంటి మంత్రసిద్ధి జరగటానికి కూడా మనం ఎవరినైతే ధ్యానం చేస్తున్నామో అది సిద్ధించడానికి కూడా మూలక్షేత్రంగా తిరుమలనే చెబుతారు. ఎందుకంటే నారాయణుడు దీనికి మూలమైనటువంటి వాడు కనుక ఆ యొక్క క్షేత్రానికి ఇలా తపస్సు చేసేటువంటి వాళ్ళందరికీ, ధ్యానయోగం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళందరికీ ధ్యానానికి మొట్టమొదటి వాడు ఆయనే. ఎప్పుడూ ధ్యానిస్తూ కూర్చునేవాడు ఎవరు అంటే నారాయణమూర్తి. ఎక్కువ సమయం ఆయన క్షీరసాగరంలో కూడా ఇలా ధ్యానంలోనే ఉంటాడు, అర్ధనిమితి నేత్రాలతో. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం. యోగులు ధ్యానం చేసుకునేటప్పుడు సగం కళ్ళు మూసి, మొత్తం కళ్ళు మూస్తే నిద్రలో గడిపోతాడు, స్వప్నావస్థలో గడిపోతాడు. పూర్తిగా కళ్ళు తెరిస్తే జాగ్రత్త అవస్థలోకి వస్తాడు. ఈ రెండిట్లకి మధ్యలో ఒక స్థితి ఉంది. ఏమైంది అంకుల్? పవర్ బిల్లు చేపకు చెల్లు హై బీపీ బహి నేను తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పుని నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. ఆ స్థితిలో ఉంటాడు ఋషులు. ఆ స్థితిలో ఉన్నాడు నారాయణుడు అక్కడ. ఎందుకంటే మొత్తం కళ్ళు మూసుకుంటే కోట్ల సంవత్సరాలు ఇదైపోతుంది. పూర్తిగా తెరిచి చూస్తే లౌకికమైనటువంటివన్నీ వెంటబడతాయి. అందుకని అందరి గురించి చెప్పుకోవాలి అనుకున్నప్పుడు ఒక వ్యక్తి కాదు కదా, ఎదురుగుండా మనం కూర్చున్న వ్యక్తి గురించి, కోరికల గురించే కాదు, ప్రపంచంలో లోకంలో ఎక్కడ ఏది జరుగుతోందో అది ధ్యాన ముద్రలో చూడగలుగుతాడు స్వామి. అందుకని ఆయన నేత్రాలు కూడా ఇలాగే ఉంటాయి, అర్ధనిమితి నేత్రాలతో ఉంటాడు నారాయణమూర్తి. మరి అందరం ఆలోచించాలి. ఎక్కడో గజేంద్రుడు నా కాలు పట్టుకున్నాడు, ఈ మకరాసురుడు అని గోలెత్తిపోతే ఎక్కడి నుంచి విన్నాడు ఆయన? ఎక్కడ ఎదురుకుండా కూర్చుని ఆయన పరిగెత్తుకు వచ్చి చెప్పలేదు కదా. అంటే భగవంతుడికి ఉన్న గొప్ప శక్తి ఏమిటంటే ఎక్కడ ఏ క్షణంలో ఏది జరిగినా ఆ ఏ జీవి ఏ భాషలో, మనం అనుకుంటాం కుక్కల భాష మనకు రాదు, పిల్లుల భాష మనకు రాదు, కొంగల భాష మనకు రాదు, వాటికి పాపం మన భాష వస్తే బాగుండు, వాటికి ఏం కష్టం వచ్చిందో మనతో చెప్పుకుంటాయి అని మనం అనుకుంటాం. అవి కూడా అనుకుంటాయి. ఈ మానవులకి మన భాష తెలిస్తే మన బాధ ఏమిటో పాపం వాళ్ళకి అర్థమయ్యేది. కర్రెట్టు కొట్టాడు, కాలు విరిగిందో చెవి విరిగిందో చెబితే వాడికి తెలిసేది ఆ బాధ ఏమిటోను. మన భాష వాడికి రాదు కనుక మన బాధ వాడికి అర్థం కావటం లేదు, భాష రాపడం చేత. మన గొప్పవారిని ఎలా అనుకుంటాం? మన గొప్పవాళ్ళం ఎలా అయ్యాం? ఆ జీవి భాష మనకు వచ్చా? వచ్చేమో భాష మనకు వచ్చా? మరి అవన్నీ మాట్లాడుకుంటున్నాయి, అవి ధ్యానిస్తున్నాయి, అవి తపస్సు చేస్తున్నాయి. నేను హిమవత్ పర్వతాలకు వెళ్ళినప్పుడు మౌంట్ కైలాష్ 3 పరిక్రమలు చేశాను. 42 కిలోమీటర్లు నడిచాను, పాదచారు ఉన్నాయి 3 సార్లు. ఒక అవకాశం ఇచ్చాడు పరమాత్మ. చాలా -34 ఉందండి వేళ, ఉంటారో పోతారో అంటే పరమాత్మను అంత గమ్మును ముక్తిస్తాడా అండి? మనం చేయవలసిన ఇంకా బాకీ ఉంటే వెనక్కి వస్తాను. అన్నీ పూర్తయిపోతే ఇక్కడ పోవడం కంటే కావాల్సిందేముంది? ఎవరికి వస్తుందో అలాంటి జీవితం? అలాంటి చోట ఒక విచిత్రాన్ని చూశాను. ఉడతల్లాంటివి, ఉడత కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి ఇవి. ఆ పర్వతం చుట్టూ తిరుగుతూ దుర్గా పర్వతానికి సంజీవ పర్వతానికి మధ్యలో ఒక గుంపు కనపడింది. ఒక 10 గజాలు పరిగెత్తటం, ఈ 2 చేతులు ఇలా పైకి పెట్టి దండం పెట్టడం. ఉడత నమస్కారం చేస్తే ఫలం తినేటప్పుడు చూస్తాం కదా, గమ్మును పరిగెత్తుకు వెళ్ళి ఆగిపోయి ఈ 2 చేతులతో ఏదో పట్టుకుంటుంది ఇలాగా. అది దండం పెడుతుందో తింటుందో మనకు అర్థం కాదు, మళ్ళీ లేచి మళ్ళీ పరిగెడుతూ ఉంటుంది. అలాంటి వాటిని కొన్ని వేల జీవరాశులను చూస్తే నాకు కలిగినటువంటి ఆనందం ఏమిటి అంటే, ఏమిటి ఇది అని యువతలకు వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే కొద్దిమంది ఉన్నారు అక్కడ లోకల్గా ఉండేటువంటి వాళ్ళు. భాష పూర్తిగా వాళ్ళకి తెలుగు ఇవి రావు కదా, వాళ్ళకి వచ్చింది కొంత హిందీ వచ్చు, సంస్కృతి వచ్చు, నేపాలీ మాట్లాడతారు. అయితే వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటి, వీళ్ళు పూర్వకాలంలో ఋషులు, ఈ ఋషులందరూ వాళ్ళ దేహత్యాగం జరిగాక ఈ విధంగా వాళ్ళు ఈ కైలాస పర్వతాన్ని పరిక్రమణ చేస్తూ నమస్కారం చేస్తూ సజీవులుగా ఉన్నారు. వాళ్ళు ఎలా సజీవులుగా ఉన్నారు అంటే ఈ యొక్క పరివారంగా ఉండిపోయారు వాళ్ళు ఇక్కడ. అందుకే మీకు అన్ని కనపడ్డాయన్నారు. చాలా ఆనందం అనిపించింది. పరమాత్మ సేవ చేయడం ధ్రువుడు ఏం కోరుకున్నాడు? ఇన్ని అనంతమైన విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాలుగా ఉన్నాడు, నేను కూడా ఒక నక్షత్రంగా ఉండాలన్నాడు. అదే ధ్రువతార, తెల్లారుదామని మనకు కనపడేటువంటిది. గొప్పవాళ్ళు ఎలాంటి కోరికలే కోరుకుంటారు. ఋషులు కూడా దేహత్యాగం అయిన తర్వాత పరమాత్మ సన్నిధానం కోరుకున్నారు. అందుకని ఏ రకంగా గ్రహించేది వాళ్ళని? ఆయన చుట్టూ పరిక్రమించేటువంటిది. ఎప్పుడు మా మనస్సు కానీ, బుద్ధి కానీ, దృష్టి కానీ ఎవరి చుట్టూ పరిభ్రమిస్తూ ఉండాలి అంటే పరమాత్మ చుట్టూ పరిభ్రమిస్తూ ఉండాలి. అందుకే ఇంత ఆలోచనతో కోరుకున్నారు ఋషులు. అంత గొప్ప భూమి ధ్యానానికి, తపస్సుకి, ఇచ్ఛాసిద్ధులకి మూలమైనటువంటి భూమి ఈవేళ
తిరుమల తిరుపతి. అక్కడ ఉన్నటువంటి నారాయణమూర్తి ఆయన అన్ని రకాల యొక్క అనుగ్రహాల్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. అన్ని రకాలకు ఎవరు ఏ కోరిక కోరినా. ఆయన స్త్రీ రూపం అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఒక వ్యక్తిని నమ్మించడానికి పరమాత్ముడు కూడా ఎలా ఆలోచిస్తాడంటే, స్త్రీలకు అన్నిట్లకంటే కూడా అత్యంత ప్రేమ కలిగినటువంటిది ఏమిటి వస్తువా శరీరంలో? జుట్టు. ఎవరికైనా కొద్దిగా జుట్టు ఊడిపోయింది అనుకోండి, భర్త దగ్గరికి వచ్చి, ఏమండి వివాహానికి చూడండి నాకు ఇంత జడ ఉండేది, కాళ్ళు తాకుతూ ఉండేది, ఇవాళ చూసారా మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఎరకతొక్కలా ఇంత అయిపోయింది అని దాని మీద ప్రేమ పోక ఆ జుట్టు అంతా చుట్టి చూరులోనో డబ్బాలోనో పెట్టి మొదలు పెట్టుకుంటుందా ఇళ్ళాలు. ఎందుకని? మళ్ళీ ఇదంతా నాదే, ఎప్పుడైనా మళ్ళీ సవరం కట్టించానా పెట్టుకుంటా మొత్తం ఊడిపోయే కన్నా. కోటాను రూపాయల ఆస్తి పోయినా పర్వాలేదు, ఏ రకమైన ఇబ్బంది వచ్చినా తగ్గిపోయినా పర్వాలేదు, రూపం అంతరిస్తున్నా ఇబ్బంది లేదు, జడ ఊడిపోకూడదు. అంటే ఈ యొక్క క్లేశాల మీద అమ్మాయికి ఆ వధువే కాదు, యవన దశ దాడిపోయి కౌమారంలో వచ్చి వృద్ధాప్యంలోకి వచ్చాక కూడా జుట్టు ఊడిపోతే బెంగే, తలసిపోయేటప్పుడు కూడా. ఎందుకని అంత మక్కువ అంటే, తన జన్మతా వచ్చినటువంటి శిరోజాలు ఈ లక్షణం కుర్రాళ్ళకు కూడా ఉంటుంది. ఎవరైనా వాడు ఎవరింట్లో అబ్బాయి, ఎంత కోటీశ్వరుడు, వాడికి ఎంత ధనం ఉంది, ఎన్ని కార్లు ఉన్నాయి, ఇవేవి రోడ్డు మీద వాళ్ళు ఎవరు చూడరు. మన రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మన వెనకాలన్నటువంటి ఆస్తిపాస్తులు కానీ పదవులు కానీ ఇవేవి కనపడవు, మనిషి రూపం కనపడుతుంది. మొట్టమొదటి కనపడేటువంటిది రూపం కనపడుతుంది. అందుకని ఆ రూపానికి వన్నె ఇచ్చేటువంటిది ఏమిటి అంటే శిరోజాలు, జుట్టు. అందుకనే ప్యాంటు కుట్టేప్పుడు బ్యాక్ పాకెట్ కూడా పెడతారు. బ్యాక్ పాకెట్లో ఏం పెడతాడంటే దువ్వెన పెట్టుకుంటాడు ఆయన, ఈ కుర్రాడు. అందుకని ఏ కాలేజీ ముందు నుంచి అన్నా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు విహారయాత్రకో పర్యాటకానికో సాయంకాలం ఎక్కడన్నా ఏ ట్యాంక్ బండ్ మీద నుంచోనుకున్నప్పుడు తను అందంగా ఉన్నారా లేదా ఎలా చూసుకుంటాడు అంటే, వెనకాల జేబులో దువ్వెన తీసి ఓసారి ఇలా దువ్వుకుని తలకాయ ఇలా నొక్కుంటాడు. ఈ జుట్టే ఊడిపోయిన అలా బోడుగుండు అయిపోయింది అనుకోండి, ఇంకా అన్నం ప్రదర్శించడానికి అక్కడ మార్గం ఏం లేదు. అందుకని అలాంటి జుట్టుని తిరుపతిలో ఎందుకు ఇస్తారంటే భగవంతుడిని నమ్మించడం కోసం. నాకు పుట్టుకతోటే వచ్చినటువంటి పుట్టు వెంట్రుకలు తీసిన తర్వాత దీన్ని ఎప్పుడూ కూడా నేను క్షురకర్మ చేయించలేదు, అది చేయకూడదు అనేటువంటి ధర్మం చేత ఏ రకంగానూ చేయలేదు. కానీ ఇప్పుడు అన్యథా శరణం నాస్తి, నీ ముందుకు వచ్చాను నారాయణ, నేను నిన్ను ఎలా నమ్మించగలను? నేను నీకు సరెండర్ అయిపోయానని, నేను నీకు భక్తుడిని అయ్యానని నిన్ను ఎలా నమ్మించను? నేను ఏం చేయగలను? ప్రమాణాలు చేశాను, అన్నీ చెప్పాను, అయినా ఏమో నువ్వు నమ్ముతావో నమ్మవో. కాబట్టి ఇంత ప్రేమగా ఇంత వాత్సల్యంగా దేహ మమకారాన్ని కూడా విడిచిపెట్టేసి నేను అన్నిట్లకంటే అందరికీ మమకారం దేని మీద ఉంటుంది అంటే దేహ మమకారం ఎక్కువ ఉంటుంది. ప్రాణం అంటే తీపి కాదా అంటారు చూసారా, అన్నిట్లకంటే తీపైన వస్తువు ఏమిటంటే మీలో ఉండే ఆత్మ అనేటువంటి ప్రాణం, దాని మీదే ప్రతివాడికి తీపి. అందుకే పెద్ద పులి కూడా మన కూడా పడుతుంది, తుపాకీ శబ్దం విందనుకోండి అది కూడా పారిపోద్ది భయం వేసి, ఎందుకంటే దాని ప్రాణం కాపాడుకుంటుంది దానికి అక్కడ ముఖ్యం. అంటే ప్రాణం అంటే దాని తీపి లేకపోతే పరిగెడుతుంది అది లేదు. అంటే ప్రతి జీవి అసలు ఇది కాదు అది కాదు, ప్రాణం మీద తీపి లేనటువంటి జీవి అంటూ సృష్టిలో లేదు. ప్రాణం మీద తీపి లేకపోవటము అంటే పరమాత్మ మీద అభిమానం లేకపోవటం. ప్రాణం అంటే తీపి ఎందుకంటే ఇక్కడ అతి తీపి అయిన వస్తువు పరమాత్మే, అదే ప్రాణం అంటున్నాం మనం. ఆ పరమాత్మ మీద నీకు ఎప్పుడూ ఇష్టం ఉంది. నేను దేవుడిని నమ్మనని చెప్పేవాడు కొంతమంది, నేను దండమే పెట్టనేవాడు కొంతమంది, నేను దేవుడికి వెళ్ళననేటువంటి వాడు కొంతమంది, విమర్శనాత్మకంగా ఉండేవాడు కొంతమంది. కానీ నీది కానటువంటి ఆత్మ నీలో ఉంది కదా, దాని మీద ప్రేమ లేకుండా ఉండి చూద్దాం, ఉండగలుగుతాడా? ఇన్ని కబుర్లు వద్దు అసలు. నీలో ఉండేటువంటి ప్రాణశక్తి పరాన్నహ, ఆ ప్రాణశక్తి అనేటువంటిదే నీలో లేకపోతే నువ్వెక్కడ ఉన్నావు? అందుకే ప్రాణం మీద తీపి, ప్రాణం మీద తీపిన ప్రతి వాడికి పరమాత్మ మీద తీపి ఉంది, జీవాత్మే పరమాత్మ. అందుకని ఆయనకి శిరోమండనం చేసుకుని నామాలు పెట్టించుకుని, అంటే త్రికరణ శుద్ధి అయినటువంటి ఊర్ధపుండ్రాలు పెట్టించుకుని ఆయన ఎదురుగుండా వెళ్ళి, నారాయణ నేను ఇంకెలా నమ్మించగలను? ఇదిగో నాకు అంత అందమైనటువంటి చాలామంది స్త్రీలు కూడా వెళ్ళి, యుక్త వయసులో ఉన్నవాళ్ళు, బాల్యంలో ఉన్నవాళ్ళు, ఎవరి ప్రాయంలో ఉన్నటువంటి వాళ్ళు, వృద్ధులు కూడా స్వామివారి దగ్గర తలనీలాలు ఇచ్చి స్వామివారి ముందుకు వస్తారు దర్శనానికి. ఎందుకని అంటే ఇంత అందానికి ప్రతిరూపంగా ఇచ్చే దేహ సంబంధమైన అందాన్ని కూడా నేను వదిలిపెట్టేశాను నీకోసం. నాకు నువ్వే ముఖ్యం, నీ ధ్యానం ముఖ్యం, నీ యొక్క దర్శనం ముఖ్యం. అంతటి నిర్వచనం ఉంది అందులో. ఒక జుట్టు నీలాలు, తలనీలాలు మన స్వామికి సమర్పిస్తున్నాం అంటే భగవంతుడికి నమ్మకం కలిగిస్తున్నాం. లేకపోతే పేలుతో ఉండేటువంటి జుట్టు ఆయన ఏం చేసుకుంటాడు? ఈ జుట్టు అంతా బట్టి ఏం చేసుకుంటాడు? ఆయన వ్యాపారస్తుడు, ఆయన చేసుకుంటానికి. ఇప్పటికే కొన్ని పదాలు కూడా మార్పు వచ్చాయి. వెంకటేశ్వర స్వామికి వడ్డీ కాసుల వాడు అనేటువంటి పేరు లేదు. ఆయన వడ్డీ వ్యాపారం చేసుకోడు, కుదువు వ్యాపారం చేసుకోడు, మహానుభావుడు ఆయన, నారాయణమూర్తి ఆయన.
ఆయన వీటితో పని ఏమిటి? ఇవన్నీ చేయించి చాలా దూరం వెళ్ళిపోయాడు. కానీ చాలా మంది అంటుంటారు కదా గురువు గారు, వడ్డీ కాసుల వాడు వెంకటరమణ గోవింద అని. కాదమ్మా, ఉమ్. వడ్డీ కాసుల కాదు, ఒడి కాసుల వాడు. ఓకే. కాసుల పేరు మీరు స్వామివారిని చూడండి, ఇక్కడి నుంచి ఈ అభయం వరదం తీసుకున్నటువంటి ఇక్కడ దాకా కాసుల పేరుతో ఉంటాడు. పురుషుడు ఎవరైనా కాసుల పేరుతో ఉంటారా అన్నటువంటిది ఒక ప్రశ్న కూడా ఉంది. అందుకే కొంతమంది కవులు ఈయన స్త్రీ స్వరూపం, బాలా త్రిపుర సుందరి యొక్క స్వరూపమే బాలాజీ అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అమ్మవారి యొక్క శక్తి ఆయనని, నారాయణ యొక్క అంశం చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అలాగే వెంకటాఈశ్వర అన్నాడు, మా స్వాములు ఇద్దరు కలిపి ఇందులోనే ఉన్నారు అని వెళ్ళేటువంటి వాళ్ళు. మొత్తం ఏ రకంగా ఉన్నా శక్తి సంభూతులైనా, శివ సంభూతులైనా, నారాయణ సంభూతులైనా, ఈ భక్తులు ఎలాంటి వాళ్ళైనా అందరూ ఆయన దగ్గరికి ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకని అంటే 3 గుణాలు ఆయనలోనే ఉన్నాయి, 3 శక్తులు ఆయనలోనే ఉన్నాయి. ఇందాక చెప్పి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి కావాలనుకున్నవాడు ఇచ్ఛాశక్తి కోరుకుంటున్నాడు స్వామి ముందుకు వెళ్ళి నుంచుని. క్రియాశక్తి కావాలనుకునేవాడు క్రియాసిద్ధి ఇస్తోంది. జ్ఞానసిద్ధి కావాలనుకునేటువంటి వాడు మీలాంటి వాళ్ళు అక్కడ ధ్యానం చేస్తే బాగుంటుంది. ఒక మంచి ఆలోచన ఏమిటి అంటే, ఇంత గొప్పదైన ఒక నారాయణుడే భూమి మీద తపస్సు కోసమని భూమి మీదకి ఏం తెచ్చినటువంటి సమయం అది. సరే. ఎన్నో సంవత్సరాలు తిరుపతి కొండల్లో పరంధాముడు తపస్సు చేశాడు. అలాంటి చోట మనం ఆ పరమాత్మ గురించి ధ్యానించడం అంటే అది దైవికంగా ఎంత గొప్పది. పత్రిజీ సమయంలో అనేకం చోట్ల ధ్యానం చేశారు. పిఎంసి ఆధ్వర్యంలో మరి మీరు ఇందాకే అన్నారు గురువు గారు, మీలాంటి వాళ్ళందరూ ధ్యాన శక్తిని కోరుకుంటారు అని. ఇంతమంది యోగులతో పిఎంసి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం చేస్తుంది. ధ్యాన మహాయజ్ఞం ద్వారా ప్రపంచ శాంతి ఎలా వస్తుందంటారు? ధ్యానంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఋషులు కూడా కొన్ని మతాల్లో, జైన మతం చూడండి, ఎప్పుడు మూతికి గుడ్డ కట్టుకుంటారు. ఉమ్. పాదాలకు చెప్పులు ఉండవు. ఈ యొక్క వపన సంస్కారాలు ఏవి చేసుకోరు. తల వెంట ఈ యొక్క గడ్డం వచ్చినా వీటిలో ఒక్కొక్కటే దాన్ని ఇచ్చేస్తారు తప్ప చేత్తోటి ఈ షేవింగ్ అవి చేసుకోరు. వాళ్ళు ఉన్న చోట భోజనం చేయరు, ఈవేళ భోజనం చేయరు. వండినటువంటి పదార్థాలు సర్వసాధారణంగా వాళ్ళు స్వీకరించరు. పరుపుల మీద పడుకోరు, పాదచారులు అయిన ఉంటారు. ఇవన్నీ దేనికి అంటే కొన్ని నియమం ఆచారాలు ఉన్నాయి. ప్రతి ధర్మంలోనూ ఆచారం నియమం 2 ఉన్నాయి. అయితే భగవంతుడి ముందు ఎలా ఉండాలి, అసలు మెయిన్గా భగవంతుడి ముందు ఎలా ఉండాలి, ఎలా తపస్సు చేయాలి. 2 సార్లు విశ్వామిత్రుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఒకసారి మేనక కనపడింది, ఈయనకి చాంచల్యం వచ్చింది, ఆవిడ కూడా విడిపోయాడు. హరే రే రే రే, ఎన్నో సంవత్సరాలు కష్టపడి తపస్సు చేశాను, ఆఖరికి అన్ని భోగాలు వదిలిపెట్టి మహారాజు ఆయన, ఇన్ని వదిలిపెట్టి వచ్చిన వాడిని మళ్ళీ వెళ్ళి ఇక్కడ పడ్డానేమిటి అంటే, నా తపస్సులో ఎక్కడో చిన్న కోరిక ఉండిపోయింది మూల, అది మళ్ళీ వెనక లాక్కొచ్చేసింది నన్ను. పరమాత్మని ఎలా ధ్యానించాలి అంటే, కోరిక లేనటువంటి ధ్యానం చేయి. ఇది కావాలని కోరుకుని చేసేటువంటిది కాదు ధ్యానం అంటే. పరమాత్మని ఏం కోరుతాం అసలు? లోపల ఉన్నటువంటి పరమాత్మని మంచి గాజులు కావాలని అడుగుదామా, వడ్డాణాలు కావాలని అడుగుదామా, నేను ఎప్పుడు ఎన్నేళ్ళు అందంగా ఇలాగే ఉండాలి, ఏం కోరుతాం అసలు ఆయన్ని? ఆయన్ని ఉన్నదే నీలోను. దేహానికి వృద్ధాప్యం ఉంటుంది కానీ ఆత్మకు వృద్ధాప్యం ఉండదు. దానికి ముసల్తనం ఎక్కడుంది అసలు? అది ఎప్పుడు నిశ్చయవరంగా ఉండేటువంటిది. అలాంటి వస్తువు ఇంకోటి ఉంది, అదే కోరిక. 70 సంవత్సరాలు 80 ఏళ్ళు వచ్చాక తాతగారు పెళ్లి చేసుకుంటారంటే, నాకు పెళ్ళి ఎందుకురా అనేటువంటి వాళ్ళు లేదు, నాకు పెళ్ళి ఎవరిస్తారంటాడు. అంటే మాటలోనే వాళ్ళ యొక్క భావన వ్యక్తమైపోతుంది. ఈ 3 కోరికలు తీర్చేటువంటి శక్తి ఆయన దగ్గర ఉంది. ధ్యానం గురించి చేసేటప్పుడు ప్రపంచ శాంతి ఎలా వస్తుంది అంటే, మౌనం అర్ధాంగీకారం అంటాడు. మౌనంగా ఉండటం ఆ విషయాన్ని వాడు ఒప్పుకున్నట్టే. నేను శాంతిగా ఉన్నాను, వేదమంత్రం ఒకటి చెబుతుంది. ఏం కోరుకుంటుందంటే, పృథివీ శాంతి, అంతరిక్షం శాంతి, తద్వాయునా శాంతి, గోశాంతి, శాంతి వాయుశాంతి, నక్షత్రాన్ని శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతి, బ్రహ్మశాంతి, బ్రాహ్మణ శాంతి, శాంతిర్మే హస్తు శాంతి అని శాంతి కమలాకరం చెబుతుంది. అంటే నేను క్షేమంగా ఉండాలని అందరూ చెప్పరా, ఇవన్నీ శాంతిగా ఉండాలి. ఇవన్నీ శాంతిగా ఉంటే అందులో నేను కూడా ఉంటా. ఇంకా నాకు శాంతి లేకుండా ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఉండి ఎక్కడో ఉన్నటువంటి భూమికి కుజుడు ఎంత దూరంలో ఉన్నాడో, భూమికి శని ఎంత దూరంలో ఉన్నాడో, భూమికి రాహు ఎంత దూరంలో ఉన్నాడో, మనకి మొట్టమొదటి రాసి ఇచ్చిన వాళ్ళు ఎవరు? వాటి యొక్క గమ్యాన్ని, వాటి యొక్క వేగాన్ని, వాటి యొక్క దూరాన్ని మనకి ఇచ్చినటువంటిది ఎవరు? శాస్త్రం ఇచ్చింది. సైన్స్ కంటే ముందు శాస్త్రం ఇచ్చింది. మనకి 2 గ్రహాలు తెలుసు, భూమి కనపడుతోంది, భూమి మీద ఉన్నామని తెలుస్తోంది, సూర్యచంద్రుడు కనపడుతున్నారు, మిగిలినవి శాస్త్రమే చెప్పింది. వాటి వేగాన్ని ఇవన్నీ మనకు చూపించిన వాళ్ళు ఎవరు? ఋషులు. మరి ఆ ఋషులు ఒకే చోట కూర్చుని వాళ్ళు రాశారు. వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు.
ఆ వేళ ఈ MiG-48 యుద్ధ విమానాలు లేవు, గ్లైడర్ మిసైల్ లేవు, క్షిపణులు లేవు, ఇవేం లేవు, ప్రయాణం చేయడం ర్యాకెట్లు లేవు. ఒకే చోట ఉండి ధ్యాన యోగంలో మనకి అది ఎంత దూరంలో ఉందో వాళ్ళు తెలుసుకోగలిగారు. శివుడు ఒకే చోట ఉండి ఉగ్రం వచ్చినా శాంతం వచ్చినా మూడో కన్ను తెరిస్తే ఆ జ్వాల కూడా పడిందంటారు. శివుడు ఉన్నది అక్కడే, మరి ఇక్కడ పని ఎలా అయింది? చిన్న ఎగ్జాంపుల్గా కూడా ఎలా శాంతి లభిస్తుందని మీరు చెప్పొచ్చు. మనం ఎక్కడికో వెళ్ళి వేళ సీసీ కెమెరాలు వచ్చాయి. ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి కెమెరా మన ఇంట్లో ఉంటే మనం హైదరాబాద్లో కూర్చొని ఆపరేట్ చేసేది రిమోట్ తిరుగుతుంది ఇక్కడ కూర్చుని. అన్నిట్లకంటే బలమైంది సంకల్ప సిద్ధి. తపస్సు మొత్తం ధ్యానం దేనికి పెడుతుంది అంటే బుద్ధికి పెడుతుంది. అంతఃకరణలో ఉండే శక్తి బ్రహ్మాండమైనటువంటి శక్తిగా మారుతుంది. ఆ సమయంలో వాడు ఏది కోరుకుంటూ చేస్తారో అది ప్రపంచానికి ఉపయోగపడుతుంది. వాడు కోరుకునే దాంట్లో వేరే ఆలోచన లేదు, వాళ్ళ కుటుంబం గురించి లేదు, వాళ్ళ పిల్లల గురించి లేదు, వాళ్ళ ఊరు గురించే లేదు. ప్రపంచం నువ్వు ఏ కామ్యంతో అయితే ధ్యానం మొదలుపెట్టావో దాన్ని పూర్తిగా నిర్విఘ్నంగా మనకు అనుకూలంలోకి పట్టుకొచ్చేటువంటి వాడు పరమాత్మ. అందుకని ధ్యాన యోగంలోనే దాని సంకల్పం ఉంది. అలాంటి గొప్పదైనటువంటి ధ్యానం ఈవేళ మనం తిరుపతిలో పెట్టడం అనేటువంటిది మంచి ప్లేస్ ఎన్నుకున్నారని నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఒక బద్రీయే కానివ్వండి, ఇలాంటివే కానివ్వండి, తపస్సు చేసేటువంటి చోట్లు కొన్ని చోట్ల మనం అడుగు పెడితే పూర్వజన్మ కర్మలు కూడా నశించిపోతూ ఉంటాయి. అందుకే పక్కనే ఈ నదిలో స్నానం చేయండి, తిరుపతి పక్కనే ఉంది పాపనాశనం అని చెబుతారు. అంటే అన్ని కర్మలు అన్ని పాపాలను అక్కడ స్నానం చేస్తే ఆ ఉదక నేను ఎత్తి మీద పడితే నాశనం అవుతాయి. అలాగే బద్రీ వెళ్ళినప్పుడు కూడా తప్తకుండని ఉంటుంది. బయటేమో -డిగ్రీస్లో ఉంటుంది వాతావరణం, ఒకసారి 10 ఉంటుంది, ఒకసారి 20 ఉంటుంది. కానీ దాని పక్కనే తప్తకుండని ఒక వేడి నీళ్ళ గుండం ఉంటుంది. ఎటు చూసినా ఒక 6 మీటర్లు మధ్యలో నుంచి కనుక కొలిచినట్టయితే 6 మీటర్లు తక్కువ కాకుండా ఉంటాయి అవి. అందులోంచి మరిగిపోయే నీళ్లు పైకి వస్తాయి. పక్కనే ఉండేటువంటి అలకనందాలు చేయటంటే ఇంతవరకు ఐస్ కట్టేస్తుంది, దాన్ని ఆనుకునే ఉంటుంది ఇది. దీన్ని ఎవడు ఇన్ని లీటర్లు నీళ్లు కాచలేదు, ఎవరు పట్టుకొచ్చి అందులో పోయలేదు, గీతలు పెట్టలేదు, అడుగున మరిగే నీరు పైకి వస్తుంది. అంటే భగవంతుడు తన దగ్గరికి వచ్చే భక్తుల కోసం ఆయన తయారు చేసాడు దాన్ని. నాయనా ఈ దేహంతో నువ్వు నా దగ్గర చేరుకుంటమే కష్టమేమో, మధ్యలోనే ప్రాణం పోతే చాలా ఇదైపోతావు, నువ్వు పరమాత్మ చూడలేకపోయానని ఇందులో స్నానం చేయి. అది గంధకంతో కూడుకున్నటువంటి జలం, శరీర రుగ్మతలు అంతరిస్తాయి అందులో ఉంటాయి. భగవంతుడి దృష్టి ఎప్పుడు అలాగే ఉంది. సమాజానికి మనం ఏం చేయగలము అని ఆలోచించేవాడే పరమాత్మ. అందుకనే అందరూ పరమాత్మ దగ్గరికి పెడతారు, తిరుపతి పెడతారు. ఇంత ఫ్లోటింగ్ వస్తుంది, ఇంత జనాకర్షణ, వాళ్ళకి భక్తి ఎక్కువ ఉంది కనుక మన టీవీలో ఈరోజు ఇంత స్వామివారికి ఇంత ఆదాయం వచ్చింది. ఇది భక్తిగా ప్రజలు సమర్పించేటువంటివి. ఇవన్నీ మంచి కార్యక్రమానికి ఉపయోగించండి. ఇంతమంది వస్తున్నారు, నేను వస్తున్నాను, నాతో పాటు కొన్ని కోట్ల మంది వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళందరికీ భోజనం కావాలి. ఒక దాత ఆవు పాలు పంపుతారు, ఒక దాత స్వామివారికి పుష్పమాలికలు పంపిస్తూ ఉంటాడు శాశ్వతంగా, ఒక ఆయన అన్నదానం చేస్తూ ఉంటారు. ఇవన్నీ ధనం దేనికి పెడుతోంది? భక్తుడి యొక్క సేవార్థం పెడుతోంది అక్కడికి. అందుకని ఈ సేవలు కూడా జరగాలి. ఇప్పుడు ఎంత దైవమైనా ఆహారం అనేటువంటిది లేకుండా అలా చూస్తూ ఉండమంటే భౌతికమైన శరీరం ఆత్మ చూడగలదు, భౌతికమైన శరీరానికి ఇబ్బంది ఉంటుంది. ఎంతసేపు చూస్తాం ఇక్కడ కూర్చుని, ఆకలి వేస్తోంది గమ్మున వెళ్ళిపోదాం అని మనసు ఊరుకోదు. ఆకలి వేస్తుంది, ఎంతసేపు చూడండి నీరసం వస్తుంది అంటూ లోపల కూర్చున్నది బయటకు వచ్చేస్తాడు. అందుకని ఇవన్నీ చుట్టూ ఉండవలసిన కనుక ఇన్ని ఏర్పాట్లు. అలాగే ఈ ధ్యాన యోగం అక్కడ చేయటం మూలాన్ని నారాయణ సంచరించిన చోటు కనుక పలకి కూడా జనం పెడతారు. ఎందుకు పెడతారంటే ముందు భగవంతుడు అడుగులు ఉన్నాయి, అవి తప్పటడుగులు అవ్వవు, కరెక్ట్ అయిన మార్గంలోనే పెడతాడు ఆయన. ఆయన వెనకాల వెళ్ళే వాళ్ళకు కూడా దిశానిర్దేశకత్వం, మార్గనిర్దేశకత్వం చాలా కరెక్ట్గా ఉంటాయి, పొరపాటు అడుగులు పడవు. కనుక అలాంటి క్షేత్రంలో ధ్యానానికి ప్రాధాన్యత ఇచ్చి సెప్టెంబరు మాసంలో 15 నుంచి కార్యక్రమం పెట్టాడు 21 దాకా. చాలా సంతోషం. వినగానే నేను కూడా అదే అన్నాను, మంచి చోట ఎక్కువ. అందులోనూ ఇంకోటి పూజ మిగిలినటువంటి మన ఇచ్ఛాసిద్ధులు కాకుండా ధ్యానం మీద పెట్టారు. దేని మీద అంటే ప్రపంచం శాంతించాలి, ఆ శక్తి పరమాత్మలో ఉంది, నీలో ఉండేటువంటి అంశం నాలో జీవాత్మగా ఉంది. ఈ రెండిటిని కలిపి ఈ ప్రపంచానికి శాంతి చేకూర్చు. ఈ అక్కర్లేని గొడవలు వేళ అనేకం చూస్తున్నాం. ఉత్తి పుణ్యాన్ని గిల్లి కజ్జా పెట్టుకుంటామంటే ఏమిటో మనం ఈ మధ్యకాలంలో కూడా చాలా విన్నాం. ఓ దేశానికి ఏ దేశానికి మధ్యలో ఉండేటువంటి కారణాలు కూడా విన్నాం. నాదంటే నాదని దెబ్బలు ఆడుకునేవాళ్ళు, పూర్వకాలం ఉండేవాళ్ళు లాంటి రాక్షసులు కూడా ఈ భూమండలం అంతా నాది అని హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ఎంతమందిని చూడలేదు మనం. బకాసురుడు లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పరమాత్ముడు సమాధానం చెప్పాడు. ఇప్పుడు కూడా ఈ యొక్క ధ్యానం చేత సర్వాన్ని, అందుకే తక్కువ ధ్యానం చేసేటువంటి వాళ్ళ యొక్క మొట్టమొదటి నియమం ఏమిటంటే మితంగా మాట్లాడే మాటలో కూడా జైన మతంలో ఉండేటువంటి ఒక తెగ ప్రత్యేక మూతికి గుడ్డ కట్టుకుంటారు. అంటే మాటలో కూడా పొరపాటు ఉండొచ్చేమో, ఒక దైవం గురించి తప్పుగా మాట్లాడొచ్చేమో. ఆయన ఎలాంటి వారిని అడిగితే నీకు తెలుసున్నది చెబుతూ అబ్బాయి ఆయన మంచివాడు కాదన్నావు అనుకో,
ఒక మంచి వ్యక్తిని దుర్మార్గుడిగా మాట్లాడినట్టు వాచాదోషం ఎక్కడ పోతుంది? అందుకని ఎలాంటి వాచాదోషం బయటికి రాకుండా వాళ్ళు ముందే మూతికి గుడ్డగట్టు కూర్చుంటారు. వాళ్ళు మౌనం అంత గొప్పది. మౌనం నుంచి పుట్టేటువంటిదే శక్తి, మౌనం నుంచి ఉద్భవించేటువంటిదే జ్ఞానం. మాట్లాడుతూ అటు ఇటు తిరిగేటువంటి వాడి జ్ఞానం కలుగుతుందంటే అది నవశక్యమైనటువంటిది కాదు. జ్ఞానం కలిగిన తర్వాత ఎలాగైనా సంచరిస్తారు. వాడు తిరుగుతూ ఉండొచ్చు ఎక్కడున్నా, వాళ్ళు జ్ఞానముద్రలో ఉంటారు. వాడు జ్ఞానం సంపాదించిన వాడు జ్ఞానం కేసే ఇంట్రెస్ట్ చూపిస్తాడు, ఇంక దేని మీద చూపించాడు. అలాంటి ఒడికాసుల వాడు, ఒడి నిండా కాసులు పేరుకున్న దివ్యమంగళమూర్తిని ఒడి కాసుల వాడు అని ఎక్కిస్తున్నాం. అభయం వరదం, ఇదేమో రాబట్టానికి అంటారు, ఇదేమో పోబట్టానికి అంటారు. ఇవన్నీ వాళ్ళ యొక్క భక్తిని బట్టి వాళ్ళు పెట్టుకున్నటువంటివి. చేతిలో కూడా స్వామివారికి త్రిశూలాయుధం అనేటువంటిది, వేలాయుధం ఉండేది స్వామికి అని పూర్వకాలంలో కొన్ని గ్రంథాల్లో కూడా దాని మీద ఉటంకించి ఉంది. అయితే స్వామివారు శక్తి సంభూతులుగా ఉంటారు. శంకర భగవత్పాదులు కూడా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు అనేటువంటిది శాస్త్ర ప్రామాణికంగా ఉంది. అది ఎక్కడుంటుందో అక్కడ తపోభూమి జ్ఞానభూమి అవుతుంది. సర్వ సపరివార దేవతలు చుట్టూ పెట్టుకుంటుంది. అలాంటి భూమిలో మనం ఇంత గొప్పది పరమ పవిత్రమైనటువంటి పుణ్యభూమి. అందులో ఉన్నటువంటిదే పక్కన కపిలతీర్థం ఉంది, ఈ పక్కనే ఉన్న పాప వినాశనం ఉంది. అంటే రామాంశ కూడా తర్వాత అంశ విష్ణాంశలో ఈయనే ఉన్నాడు. ఆ విష్ణుమూర్తి రాముడుగాను అవతరించాడు, ఆ విష్ణువే స్వయంగా ఈయనగాను అవతరించాడని కపిలతీర్థంలో విపరీతమైనటువంటి కోతులు ఉండేవి ఆ క్షేత్రం మొత్తం. ఇవన్నీ తన ప్రభు అయినటువంటి రామచంద్రుణ్ణి ఇప్పుడు ఈ రూపంలో ఉన్నాడు కనుక ఈయన అర్చించడానికే వచ్చాయి అనేటువంటిది భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం. అది యథార్థం కూడా, అది విశ్వాసం ఒకటే కాదు. అందుకని తిరుపతిలో చూడండి వనచరాదులు కూడా చాలా ఎక్కువగా సంచరిస్తూ ఉంటూ ఉంటాయి. ఎందుకనంటే పుణ్యభూముల్లో విష్ణుప్రియమైనటువంటి వాటిలో అవి ఎక్కువ ఇవి అవుతూ ఉంటాయి. మనం కేదారు వెళ్ళేటప్పుడు ఒక రకమైన పుష్పాలు కనపడతాయి ఇక్కడ. అవి ఎలా ఉంటాయంటే మనం అసలు దాని పొరపాటును చూసామంటే ఇది పామే అనుకుంటాం మనం. ఆ పుష్పం మీద కృష్ణపాదాలు ఉంటాయి, ఇలా పడగుప్పు ఉంటుంది, దీనిపైన ఇలా 2 కృష్ణపాదాలు ఉంటాయి. నేను షాక్ అయిపోయినా చూసి, ఇన్ని పాములు ఉన్నాయంటే తలకాయ చూస్తున్నాయి అనుకున్నాను నేను. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో ఏది సర్పం కాదు, సర్పాకారంగా ఉన్నటువంటి పుష్పాలు అవి. ఎక్కడుంటాయి ఏమంటే కేదారం వెళ్ళేటువంటి దారి పొడుగునా ఉంటాయి. ఇలా భగవంతుడే కొన్ని తన ప్రతిరూపాలుగా తనకి ఇష్టమైనటువంటివన్నీ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఏర్పడిన గొప్పదైనటువంటి తపోభూమి జ్ఞానభూమి, ఇచ్ఛాసిద్ధిని ప్రసాదించేటువంటి భూమి. నీకు దేవుడి దగ్గరికి వెళితే ఏమి ఇవ్వడా, జ్ఞానం ఒకటి ఇస్తాడు అంటే కొంతమందికి నచ్చదు. నేను అనుకున్నటువంటి జరగకపోయిన తర్వాత నాకు కావాల్సిన జరగకపోతే నాకు దేవుడు ఎందుకు అంటాడు. ఈవేళ దైవాన్ని కూడా ఎందుకు మార్చేస్తున్నాడు? ఒక బండపిల్లాడు ఉన్నాడు, మా వాడు ఫస్ట్ క్లాసులో పాస్ అయితే నీకు తలనీలాలు ఇస్తానని దండం పెట్టుకున్నాడు. వీడు చదవడం, వీడికి దాని మీద ధ్యాస కూడా లేదు, కానీ వాడు ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలంటే భగవంతుడు సాయం కావాలి. పాస్ అవ్వలేదు అనుకోండి, వీడు దేవుడిని మార్చేస్తాడు. నేను నీతో చెప్పాను అయినా వీడు పాస్ అవ్వలేదు, ఈ ముడుపు పేస్తాడు, ఇంకో స్వామి కడతాడు. అయినా వీడి యొక్క పూర్వజన్మ కర్మ వదిలిపెట్టలేదు వాడిని. అప్పుడు ఏం చేస్తాడు? ఆయన కూడా వదిలిపెట్టేస్తాడు. ఆఖరికి అసలు ఈ దేవుళ్ళు ఎవరు పనికిరారు, నేను కొత్త దేవుడు వెతుక్కుంటూ వెళ్ళిపోతానంటాడు. మనిషి ఎంత చంచలమో చూసారా? తను అనుకున్నది జరగకపోతే వాళ్ళు ఉండే వేరే పర్సనాలిటీ బయటకు వచ్చేస్తుంది. తండ్రిని మార్చగలుగుతాడు, తల్లిని మార్చగలుగుతాడు, దైవాన్ని మార్చేయగలుగుతాడు. తను అనుకున్నది జరగాలి. అలాగే తిరుపతిలో అందుకనే స్వామివారు కూడా ఇచ్ఛాసిద్ధులన్నీ ఎవరేది కోరితే అది ఇస్తున్నాడు ఆయన. నేను తిరుపతి వెళ్ళాను, లేకపోతే ఇంత ధనాన్ని, ఇంత బంగారాన్ని, ఇన్ని రకాలైన వజ్రవైఢూర్యాల్ని స్వామికి సమర్పించి వస్తారా? వాళ్ళ మనోరథం నెరవేరబట్టే కదా ఇస్తున్నారు వాళ్ళు. అంటే వీళ్ళ మనసులో ఉండే కోరికల్ని ఆకర్షించిన వాడు పరమాత్మే కదా అక్కడ. అంత శక్తి కలిగిన భూమిలో ఇలాంటి దీన్ని కూడా అందుకనే నాకు కోరిక కలిగింది. 300 దేవాలయాలు దగ్గర భారతావని అంతా కట్టాను. కానీ ఒక అద్భుతమైన నారాయణమూర్తిని నైమిషారణ్యంలో కూడా కట్టాలనిపించింది. 18 అడుగులు 18 అడుగులు చాలా కష్టపడి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి స్వామివారి యొక్క దేవాలయం కట్టామండి. అక్కడ ఎవరు పనిచేసేవాళ్ళు కనపడలేదు నాకు. అది ఒక రకంగా చెప్పాలంటే చాలా బ్యాక్వర్డ్ విలేజ్ కింద లెక్కది నైమిషారణ్యం. అరణ్యం అంటే భయపడి లేపర్ కూడా వచ్చేవారు కాదు. అక్కడ సాలగ్రామ శిలతోటి నారాయణమూర్తిని కూడా తయారు చేసి స్వామివారితో పాటు ఎందుకు కట్టాను అంటే ఆయన ఏదో నాకేదో వరాన్ని అనుగ్రహిస్తాడని కాదు. నేను ఎల్లకాలం ఉండను, కానీ ఆ క్షేత్రానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి నా భగవానుడు ఇక్కడ కూడా ఉన్నాడు అని సేద తీరి ఆనందమైనటువంటి నేత్రాలతో బయటకు వస్తారు. మనం స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్త్రీల కంటే మనసులో దుఃఖం కలిగింది అనుకోండి, వాళ్ళ అమ్మ దగ్గరికో వాళ్ళ అక్కయ్య దగ్గరికో లేకపోతే భర్త దగ్గరికో వచ్చి ఓసారి కొంగు ఇలా ఒత్తుకు నాకు ఇంత బాధ కలిగిందని పట్టించుకునేవాళ్ళు ఎవరు అని ఒకసారి కళ్ళు ఒత్తుకుంటుందా ఇల్లాలు. అక్కడతోటి ఈ యొక్క కంట్లో ఉండేటువంటి ఈ బిందువులు దుఃఖం అంతా వెళ్ళిపోయింది. వెంటనే రిలాక్స్ అవుతుంది కూడా ఆవిడ రిలాక్స్ అవ్వడానికి చాలా మార్గాలు ఇచ్చాడు స్త్రీకి. కానీ పురుషుడు ఎక్కడా ఏడవకూడదు.
అతని కళ్ళ వెంట నీళ్ళు వస్తే ఏమిటిరా పిరికివాళ్ళలాగా, ఏమిటి ఆ లక్షణం ఏమిటి, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటారు. కానీ మరి ఎలా సేద తీరుతాడు, అతను రిలాక్స్ అయ్యేటువంటి మార్గం ఏమిటి? స్త్రీ పురుషుల్లో ఎక్కువ హార్ట్ అటాక్స్ అనేటువంటిది ఎవరికి వస్తాయి అనేటువంటిది కూడా పరిశోధన చేస్తే పురుషులకే ఎక్కువ వస్తాయి. స్త్రీ మనోదుఖంలోంచి బయటపడటానికి చాలా మార్గాలు ఇచ్చాడు. కుటుంబం అని, తోబుట్టువులని, భర్తని, పిల్లలని, ఆవిడ ఎక్కడైనా సరే హృదయంలో ఉండే భారాన్ని తిప్పుకునేటువంటి మార్గం. కానీ పురుషుడికి ఎక్కడా కూడా ఇది ఇలా అయిపోయిందని భార్యతో కూడా చెప్పలేడు, స్నేహితుడిది చెప్పలేడు. దీనివల్ల హృదయ భారం పెరిగిపోతుంది, దాని మీద లోడ్ పెరిగి అది హార్ట్ అటాక్గా పరిగణిస్తోంది. ఎక్కువ పర్సంటేజ్ కూడా డాక్టర్స్ కూడా నిర్ధారించిన దాంట్లో ఎక్కువ పర్సంటేజ్ వీళ్ళే ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి వేరే మార్గం లేదు, వాళ్ళకి మార్గం పరమాత్ముడు ఇచ్చాడు. అతి కష్టపడి ఏదైనా మనం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, స్వామి ఇంత కష్టపడుతున్నాను, నాకు ఇలాంటి దుఃఖం కలిగింది అని పురుషులు స్వామికి దండం పెట్టుకునేటప్పుడు వాళ్ళ కళ్ళు చెవురుస్తాయండి. ఆనంద భాష్పాలు అంటారు చూసారా, ఏ రకంగానైనా ఈ భారం అంతా స్వామికి అప్పచెప్పేశాను, ఆయనతో చెప్పుకున్నాను, నేను నా బాధ తీరిపోయింది. ఒక భార్య ఎలా అయితే భర్త గారితో దగ్గరికి వచ్చి ఏమండి ఇలా ఉంది అని చెప్పి ఆవిడ సేద తీరిందో, ప్రతి భక్తుడు తనకి నాథుడైనటువంటి వెంకటపతి అంటారు, వెంకటపతి జగత్తుకే పతి ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెబుతున్నాడు, ఈయన నాకు ఇంత దుఃఖం ఉంది, నేను నీతో చెప్పుకున్నాను, నా బాధ తీరాలి అని కళ్ళనీళ్ళతో బయటకు వచ్చాడు. మీరు నమస్కారం చేసి బయటకు వచ్చేటువంటి వాళ్ళ యొక్క కళ్ళు చూడండి, చెవిర్చే ఉంటాయి. అంటే ఆ హృదయంలో ఉండేటువంటి బాధ ఆయన కోరిక స్వామి దగ్గర నివేదించినప్పుడు వాళ్ళకి కలిగేటువంటి అనుభూతి అన్నమాట అది. అంత గొప్పవాడు దయాద్ర హృదయుడు పరమాత్ముడు. అందుకని ఆయన సర్వం విడిగా స్వర్ణమయం చేశారు. ఆయన బంగారానికి అంత ప్రాధాన్యత ఏమిటంటే 1000 సంవత్సరాలు భూమిలో కప్పెట్టా పాడవదు, వాసన రాదు. 1000 సంవత్సరాల తర్వాత కూడా పాతిపెట్టినాడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. దాన్ని నాశనం చేయడం ఎవరి వల్ల కాదు, దాన్ని కరిగిస్తే ముద్ద అవుతుంది, మళ్ళీ ఆభరణం చేస్తే ఆభరణం తయారవుతుంది. దాని విలువ రోజు రోజుకి పెరగవలసిందే తప్ప అది తగ్గదు. అందుకే బంగారంతో పోలుస్తారు. స్వామివారి యొక్క బంగారు కవచం కానివ్వండి, ఇవి కానీ బంగారంతో స్వామి మీద అలంకారం చేస్తున్నారంటే విలువైనటువంటి లోహాల్లో మొట్టమొదటి ఉంది అది. పిల్లలకి ఏదైనా మంచి సంబంధం వస్తే బంగారం లాంటి కుటుంబం రా, బంగారం లాంటి పిల్లాడు రా, బంగారం లాంటి అమ్మాయిలు అంటారు. మరి బంగారంతో ఎందుకు పోల్చారు? బంగారానికి అసలు ఉన్న లక్షణాలు ఏమిటి? బంగారం వాసన ఏం లేదు, రుచి లేదు, అది నాశనం అయ్యే పూర్వకాలం వాళ్ళు కూడా భూములు ఇవి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సంపద అంతా రంగు కాగితాలు మార్చుకునేవారు కాదు. ఇప్పుడున్నటువంటి లాకర్లో పెట్టి డబ్బులుగా మార్చుకునేవాడు కాదు, బంగారపు కాసులుగా మార్చుకునేవారు. ఆయన ఒక కంసాల దగ్గరికి వెళ్ళి గోల్డ్స్మిత్ దగ్గరికి, అయ్యా దీన్ని కాసులుగా మార్చండి అని అప్పుడున్నటువంటి రాముడు వారినో కృష్ణుడు వారినో ఏ పరమాత్మ ఇష్టమైతే వాళ్ళకి అందులోకి అలా ముహురిగా మార్చుకుని దాన్ని ఒక మట్టి పాత్రలోనే పెట్టేవారు. ఎన్ని వేల సంవత్సరాలైనా మట్టి పాత్ర అలాగే ఉంటుంది భూమిలో. మిగిలిన తుప్పు పట్టవచ్చు, బంగారం తుప్పు పట్టదు, చెద పట్టదు, నాశనం కాదు. మట్టి పాత్ర కూడా అంతే, దాంట్లో పెట్టి భూమిలో నాకు లంకిబిద్దులు దొరికేంటారు ఈవేళ, అది బయటికి తీసుకున్నవాళ్ళు. అంత గొప్పది కనుక స్వర్ణం అమలం పవిత్రం, సృష్టిలో పవిత్రమైనటువంటి వస్తువ అది. లేని అందాన్ని కూడా తెచ్చిపెడుతుంది. స్త్రీలు కూడా అందుకనే చాలా బంగారం అంటే చాలా మోసపడుతూ ఉంటారు. ఒక్క ఆభరణం చేయించుకుంటే బాగుండు అని ఎక్కడైనా జ్యువెలరీ షాప్ కనపడింది అంటే గమ్ముని ఎంతో కొంత కాళ్ళు స్లో అయిపోతాయి, అక్కడ ఈ లోపల కొత్త వస్తువు ఏమొచ్చిందోనని. అందుకని అలాంటి స్థితి స్వామివారి దగ్గర ఉంది. ఒకప్పుడు చెప్పేవారు ప్రతినిత్యం ఉదయ లక్షలు అని, ఈవేళ ఉదయ కోట్లు అనేటువంటిది కూడా స్వామివారు దాటి ఇంకా ముందుకు పెడుతున్నారు. ఇదంతా భక్తుల యొక్క ఆదరణ, భక్తులు ఆయన మీద చూపిస్తున్నటువంటి ఆదరణమ్మ. అందుకే నైమిషారణ్యంలో ఎన్ని దేవాలయాలు కట్టినా మళ్ళీ నాకు నైమిషారణ్యంలో ఈ స్వామివారిని అక్కడ కడితే నేనేం చేస్తానంటే వెళ్ళినప్పుడు నేను ఎవరో వాళ్ళకి తెలియదు, అసలు నా ఫోటో కానీ నా పేరు కానీ ఏముండవు అక్కడ, ఎవరు కట్టారనేది ఎవరికి తెలియదు, ఏ ఆశ్రమంలోనూ ఉండదు. మా 300 దేవాలయంలో ఎక్కడా నా పేరు కానీ నా ఫోటో కానీ ఉండదు. కారణం ఏంటంటే నేను ముఖ్యం కాదు. మీరు 300 దేవాలయాలు కట్టించారా గురువుగారు? మొత్తం ఇండియా అంతా కట్టాము, ఓకే. అన్ని చోట్ల కట్టించాం. లోకల్గా ఉన్నటువంటి గ్రామాల్లో ఉండేటువంటి భక్తులను కూడదీసి వాళ్ళ చైతన్యవంతం చేసి వాళ్ళ చేత కొంత ఫండింగ్ చేయించి కొంత నేను కంట్రిబ్యూషన్ చేసి నా సంపాదన నుంచి ఆ దేవాలయం కట్టి ప్రతిష్టాపన చేసి ఆ గ్రామం వాళ్ళకి అప్పచెప్పి భగవంతుడు మీకు ఇచ్చే జాగ్రత్తగా చూసుకో. మరి మీకు అన్ని దేవాలయాలు కట్టించారు కదా, మీకు ఏమనిపించింది? ఆ అనుభూతి మీకు ఎలా ఉండింది? నేనేమైతే ఉందమ్మా, కొన్ని వేల మంది ఏ గ్రామం వెళ్ళినా వాడు ఫోన్ చేసి, అయ్యా ఈ వేళ అండి మహాశివరాత్రి అండి, ఈశ్వరుడికి బ్రహ్మాండంగా అభిషేకం చేసామండి, ఈ వేళ విజయదశమి అండి, అమ్మవారికి 9 రకాల నైవేద్యాలతోటి బ్రహ్మాండంగా నవావనాట్యం చేసేవండి. ఎన్నో ఫోన్లు వస్తూ ఉంటాయి. నేను సంకల్పం చేసేటువంటి పని, ఈవేళ ఆ గ్రామంలో అంత భక్తి పారవస్యం చెందుతున్నారు, స్వామివారికి చాతుర్మాస దీక్ష చేస్తున్నాం, ఈవేళ కృష్ణాష్టమండి, ఈవేళ గోకులాష్టమండి, ఇలా చేసిన వాడు చెబుతూ ఉంటే నాకు అంతకంటే కావాల్సింది ఏముంది అనుభూతి. మనం వేసిన మొక్క పెద్దదై కాయలు కాయటం మొదలు పెడితే కాయలు తిందామని చోట వేసిన మొక్క వేసిన వాడు ఈ కాయలు ఎంతమందికి పంచిపెట్టవచ్చు అని చూస్తాడు. ఆయన తినడం,
అలాగే ఇలాంటి ఆలోచనలో ఉండేటువంటి వాడు సమాజానికి ఇది ఎలా ఉపయోగపడుతోంది మొట్టమొదటి చెప్పాను నేను. అనుభూతి ఏంటంటే వాళ్ళ కళ్ళ వెంక చూడటమే నాకు ఆనందం. ఆహాహా, ఇలాంటి ఇంత అరణ్య ప్రాంతంలో ఇంత దూరం నుంచి వచ్చి ఎవరో తెలుగువాడు కట్టారా ఇక్కడ, చాలా అద్భుతంగా ఉంది. స్వామిని చూస్తే నిజరూప దర్శనం చేసినట్టు ఉంటుంది అక్కడ. నాకు కావాల్సింది అదే. ఎవరన్నా డబ్బులు ఇస్తారా లేకపోతే ఇంకోటి ఇస్తారా, ఇవి ఏమీ ఉండవు అక్కడ. దాని గురించి అసలు ఎవరో మాట్లాడరు. మీరు రండి, ప్రశాంతంగా స్వామి ముందు కూర్చోండి, ధ్యానం చేసుకోండి, నమస్కారం చేసుకుని వెళ్ళిపోండి. భక్తితోటి భగవంతుని ప్రసన్నం చేసుకోండి. ధనంతో దైవాన్ని మెప్పించలేం అని 2 మాటలు రాసి ఉంటాయి పైన. అంటే నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు, మాకు డబ్బులతో పని లేదు. ఒక చక్కటి కొటేషన్ ఉంటుందన్నమాట. అన్ని దేవాలయాల్లో ఉంటుంది. ఓకే. ధనంతో దైవాన్ని మెప్పించలేం, భక్తితో భగవంతుని ప్రసన్నం చేసుకో. ఇది ఇలా మీరు కూడా మంచి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. యాదృచ్ఛికంగా నేను రావటం అంటే పరమాత్ముడు ఒకే ఒక మాట చెప్తాడు ముగించే ముందు. నా మహిమానుభవం ఎరిగినటువంటి భక్తులు నా గురించి ఒకరికొకరు ఉపదేశం చేసుకుంటూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నారంటాడు. ఈవేళ ఒకడు భగవద్గీత చదువుతున్నారు, 10 మంది వింటున్నారు. చదివి అయినా ఆనందం పొందుతున్నాడు, విని అయినా ఆనందం పొందుతున్నాడు. ఇద్దరూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. పరమాత్మలో ఉన్న గొప్పతనం ఇది. ఆయన గురించి ఆయన ఎలా చేశాడు, ఈయన కాళీమర్దనం చేశాడు, ఈయనేమో ఇంత గొప్పవాడైండు కూడా సారథిగా ఉన్నాడు. భగవద్గీత మొత్తం వినండి. నేను గొప్పవాడని ఎక్కడా చెప్పలేదు పరమాత్మ. నాకు అవి తెలుసు అని చెప్పలేదు, నాకు ఇవ్వచ్చు అని చెప్పలేదు, నేను ఇచ్చేయగలని చెప్పలేదు. నేను అతి సామాన్యుణ్ణి. వేదాలు ఇలా చెప్పాయి, శాస్త్రం ఇలా చెప్పింది, ధర్మం ఇలా చెప్పింది, పండితులు ఇలా చెప్పారని చెప్పాడు తప్ప భగవద్గీత మొత్తం మీద ఇదంతా నేనే చూస్తున్నాను, నా వల్ల నువ్వు బతుకుతున్నావు అని ఎక్కడైనా చెప్పాడా ఒక మాట? ఇది గొప్పవాడి యొక్క లక్షణం. అలాంటి గుణాలు ఉన్నవాడు పరమాత్మ అవుతాడు. అందుకని అలాంటి చోట మీరు కార్యక్రమం పెట్టి మా అందరికీ చాలా ఆనందం కలిగించారు. 100% విన్నటువంటి భక్తులు కూడా అలాంటి చోట చేసే ధ్యానానికి మామూలు కంటే కూడా 1000 రెట్ల శక్తి అధికంగా ఉంటుంది. ఎందుకంటే మామూలు శక్తి మనలో ఉంది. పరమాత్మ అనేటువంటి వాడు సంచరించిన చోటు, పరమాత్ముడు తపస్సు ఆచరించిన చోటు మనం తపస్సు చేస్తున్నాం ఈవేళ. దీని ఫలితం కూడా యావత్ సమాజానికి, విశ్వశాంతికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను కరోనా వచ్చినప్పుడు ఆద్యకాత్యాయని శక్తిపీఠం ఛత్రపూర్ ఢిల్లీలో క్రిమి సంహారక మూలమంత్రాన్ని అథర్వణ వేదంలో మిశ్రితం చేసి విశ్వశాంతి మహాయాగం చేసాం. పంచాయతీ యాగం 25 ఎకరాల్లో చేసాం. ఏమిటి? కంటికి కనపడిన క్రిమి అంతం అవ్వాలి అని క్రిమి సంహారక సూత్రంతో అథర్వణ వేదాన్ని మిశ్రితం చేసి ఆ యాగం చేసాం అక్కడ. పరమాత్మ సంకల్పం, భగవంతుడి యొక్క అనుగ్రహం. ఎక్కువ మంది దాన్ని బారిన పాడకుండా మిగిలిన దేశాలతో పోల్చుకుంటే భారతావనిలో తక్కువతోటే దాన్ని 21లో కొంత ఉపశమనం పొందగలిగాం. అంటే ఎప్పుడు భగవంతుడు ద్రోహం చేయడు. మనం ఎవరిని నమ్మినా నమ్మకపోయినా అంతిమంగా నమ్మవలసినటువంటి ఒకే ఒక వ్యక్తి పరమాత్మ. పరమాత్మకు నువ్వు భక్తిగా ఏది చేసినా, ధ్యానం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా ఆయన మన మోసం చేయడు. నీకు ఊరికే ఖాళీగా ఉండి కూర్చొని చేసేవని మాట మాత్రం మాట్లాడు. మనం చెప్పిన విషయం పక్క వాళ్ళకి ఎవరికీ చెప్పడు. చేతనైతే ఆ బాధ నుంచి ఆయన చెయ్యాలనుకుంటే, మన కర్మ నివారణ అయితే సహాయం చేసి బయటపడేస్తాడు తప్ప మన ఇబ్బందుల్లో గెట్టడు పరమాత్మ. అంత గొప్పవాడు కనుక ఆయన దైవం అయ్యాడు. అలాంటి దైవ సన్నిధానంలో మంచి కార్యక్రమం చేస్తున్నారు. మంచి అందరికీ జరగాలి, ప్రపంచం శాంతి వెదజల్లాలి. ఈ యొక్క ధ్యాన యోగం వల్ల ప్రతి వ్యక్తి ఒక ఋషిగా మారాలి. ఋషి సాంప్రదాయం ఏంటంటే తనకంటూ ఏం ఆలోచించకుండా సమాజం కోసం, మంచి కోసం, 10 మంది ఆనందంగా ఉండడం కోసం ఆలోచించేవాడు ఋషులు. అలాంటి ఋషి సాంప్రదాయంలో ఇది ఒక భాగం కనుక దీన్ని ఆలోచించే పత్రిజీ ఈ యొక్క మార్గంలోకి ఆయన కూడా వచ్చారు. 10 మందికి వేళ మనిషి లేకపోయినా వాళ్ళ ఆశయాలు మిగిలిపోతాయి. ఈవేళ ఈ పిఎంసి ఆయన ఆశయాన్ని భుజం మీదకి ఎత్తుకొని అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది ఆశయాన్ని బతికించాలి, ఇందులో అద్భుతమైన శక్తి దాగుంది అని నమ్మి ఇంతమంది ముందుకు వస్తున్నారు. చాలా సంతోషం. మా అందరికీ పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగి జ్ఞానస్వరూపమైనటువంటి శక్తివంతమైనటువంటి యోగులుగా మీరందరూ విరాజిల్లాలని కోరుకుంటూ శుభం. థ్యాంక్ యూ గురువు గారు. మరి చాలా ఎంతో సంతోషం. అద్భుతంగా, ఎంతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేంత సులభమైన పద్ధతిలో అసలు వెంకటేశ్వర స్వామి అంటే ఏంటి, తిరుపతి పుణ్యక్షేత్రమా, మరి ఏంటి ధ్యాన కేంద్రమా అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ముఖ్యంగా ఇప్పుడు పిఎంసి తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం యజ్ఞం చేస్తున్నారు. దానిలో పాల్గొంటే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అనేది కూడా ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, గురువుగారు ఎంతో చక్కగా చెప్పారు. మరి ప్రపంచ శాంతి కోసము ధ్యానులందరూ, యోగులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటే ప్రతి ఒక్కరికి ఎంతో మరి వాళ్ళకు వ్యక్తిగతంగా మార్పులు జరుగుతాయి, సమాజానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది అని ఎంతో అద్భుతంగా గురువు గారి ద్వారా తెలుసుకున్నాము. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.